Battle of Saragadi. 21 British Indian Army soldiers, 6 soldiers, stopped 10,000 tribals with weapons. ఆ వార్ మన హ్యూమన్ హిస్టరీలో మోస్ట్ ఫెరోషియస్లీ ఫాట్ బ్యాటిల్ అని చెప్పి అన్ని దేశాలు వాళ్ళు రాసుకున్నారు, మన దేశం తప్ప. ఇది దౌర్భాగ్యం. అమెరికా లాంటి పెద్ద దేశాలు ఎప్పుడైనా సరే వీళ్ళ వీక్ పాయింట్ ఏది అని చూస్తారు, అదే మనతో చేస్తారు. ఇండియాని ల్యాండ్ ఆఫ్ ఓపియం అంటే ఇండియా వైపు చిన్న చూపుతో చూస్తారు. ఇండియాని తొక్కాలి అన్న ఉద్దేశంతో తయారు చేయబడింది చైనా. చైనాని తొక్కాలి అనే ఉద్దేశంతో తయారు చేయబడింది. యుఎస్ యూకేలో ఉమెన్ని స్పెషల్ ఆఫీసర్స్లో రిక్రూట్ చేసుకుంటారు, కానీ ఇండియన్ ఆర్మీలో ఇంకా స్టిల్ నాట్ ఎట్ అని ఉంది. ఇఫ్ యువర్ ఇండియన్ ఉమెన్ ఆర్ కాట్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్ యాజ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్, వాళ్ళకి ఏం చేస్తారు? పాకిస్తాన్ విలువలేని దేశం. డర్టీ జాబ్ చేయడానికి నేను ఉన్నాను. ఐ డోంట్ నీడ్ మై ఉమెన్ టు డూ ద డర్టీ జాబ్. దే ఆర్ ద ప్రిన్సెస్ ఆఫ్ ది నేషన్. దురంధర్ ఫిల్మ్ చూసారు కదా మీరు? చూసిన ఏమనిపించింది మీకు? 90+% రియాలిటీ. పర్సనల్ ఏ ఫిల్మ్స్ ఇష్టం సార్? ఆర్మీ బ్యాక్డ్రాప్ ఏదో సినిమా ఉంది సార్ మహేష్ బాబు గారిది, సరేలేదు, ఏదో బాంబు ఉంది అని కూర్చొని కాఫీ తాగుతుంది. అదే సినిమా ఐ వెంట్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. షీ వాజ్ లైక్, రే నవ్వకరా, కొడతారా జనాలు. 5 ఫిల్మ్స్ ఉంటాయి కదా, నిజంగా జట్లు వేసుకొని వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళి పాష్గా. మా కంటోన్మెంట్ గేట్ ఎదురుగా ఒక బిచ్చగాడు కూర్చునేవాడు. బట్టలన్నీ చిరిగిపోయి, దుమ్ము ధూళి వాసన, వెంట్రుకలన్నీ గలీజ్గా అయిపోయాయి. ఒక 3-4 months తర్వాత డౌట్ వస్తే వాడిని చెక్ చేస్తే ఆర్మీ కండిషన్ విత్ దిస్ గవర్నమెంట్. దమ్ముంటే పార్లమెంట్లో నిల్చొని ఏ ఒక్క నాయకుడైనా సరే అక్సై చిన్ నాది, నేను ఒక రోజు దాన్ని తీసుకొని తీరుతాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము. నాకు సుభాష్ చంద్రబోస్ గారు గుర్తొస్తారు సార్. అంటే ఆయన ఫస్ట్ ఆర్మీని ఇండియాలో క్రియేట్ చేసిన పర్సనాలిటీ. హిట్లర్ ఒక మాట అంటాడు, ఓకే నీకు ఆర్మీ కావాలంటున్నావు కదా, బ్రిటిష్ వాళ్ళని ఫైట్ చేయడానికి ఆర్మీ ఇస్తా, నీ దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వచ్చిన ఆర్మీలో జాయిన్ అవుతావా అంటే, బాబా హర్భజన్ సింగ్ అని టెంపుల్ ఉందని విన్నాను ఆ స్టోరీ. ఆయన ఇప్పటికీ వర్క్ చేస్తారా, డ్యూటీ పర్ఫామ్ చేస్తారు అని. ఒకవేళ డ్యూటీలో నిద్రపోతే వచ్చి కొడతాడు అని చెప్పేసి ఒక స్టోరీ. ఈ ఆర్మీలో నిజంగా ఉందా? లైక్ ఈటింగ్ గ్లాస్. కొన్ని రెజిమెంట్స్ లో కల్చర్స్ ఎలా ఉన్నాయంటే, మీరు ఒక 2 pegs 3 pegs తాగారనుకోండి, 3rd peg అయిపోయిన తర్వాత యూ విల్ బైట్ ది గ్లాస్. అవునా? పారా రెజిమెంట్స్ లో ఒక కల్చర్ ఉంది, ఎవరైనా జంప్ లో చనిపోతారో దట్ సేమ్ నైట్ ఎంటైర్ రెజిమెంట్ విల్ గో ఫర్ ఫ్రీ ఫాల్. అని చచ్చిపోతామని తెలిసినా ఏదవుతామని తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ వాడు పాకిస్తాన్ మీద దాడి చేస్తే బట్టలు వదిలేసి పారిపోయారు. యూ హ్యావ్ గాన్ టు సర్వ్ యువర్ మదర్ ల్యాండ్. ఇన్ ది ఆర్మీ డెత్ ఈస్ నెవర్ ఫియర్డ్, డిఫీట్ ఈస్ ఫియర్డ్. హలో సార్. హలో సార్, జైన్ టు యువర్ వ్యూవర్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ టైం ఇచ్చినందుకు. ఎస్పీఎస్ ఓబ్రాయ్, మేజర్ ఎస్పీఎస్ ఓబ్రాయ్ సార్. సార్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ యాక్చువల్లీ, ఎందుకంటే నేషన్కి సర్వ్ చేసిన పీపుల్తో ఇలా మాట్లాడడం ఓవర్వెల్మింగ్గా ఉందని చెప్పచ్చు. హౌ ఇస్ గోయింగ్ ఆన్ సార్ రైట్ నౌ కరెంట్లీ సార్? జియో పొలిటికల్ డ్రామా, యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. నేషనల్ లెవెల్లో కూడా చాలా డ్రామాస్ నడుస్తున్నాయి సార్. ఆ డీలిమిటేషన్ కమిషన్ బిల్ మనం అందరం చూసాము, విమెన్ రిజర్వేషన్ బిల్ చూసాము, పెట్రోల్ ప్రైజెస్ పెరగబోతున్నాయని చాలా యూనో సందేహాలు వస్తున్నాయి. సో చాలా జరుగుతుంది నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్. బట్ ఎవరైనా టాకింగ్ అబౌట్ వార్, ఎక్కువ వార్ గురించే మాట్లాడుతున్నారు. అండ్ ఆ సిమ్టమ్స్ ఇక్కడ దాకా వచ్చాయి సార్. సో మీ పర్స్పెక్టివ్ ఏంటి వార్ మీద? ఏమనిపించింది సార్? వార్ బెటర్ అవాయిడెడ్. బెటర్ అవాయిడ్ వార్. సి సున్జు అని చెప్పి ఒక చాలా పెద్ద థింకర్ ఉండేవాడు సార్. ఓకే. యుద్ధం చేసి శత్రువుని గెలిపించడంలో పెద్ద ధైర్యమేం లేదు అన్నాడు. నీకు దమ్ముంటే యుద్ధం ఆపి చూపించు. ఎవరి మీదనో గెలవడంలో గొప్పతనం లేదు, ఆ యుద్ధం ఆపడంలోనే గొప్పతనం ఉంది. ఇఫ్ యూ హ్యావ్ టు ఫైట్ యువర్ ఎనిమీ టు డిఫీట్ హిమ్, యూ హ్యావ్ లాస్ట్ ది వార్ అన్న. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద యుద్ధం చేసే ధైర్యమే రాకూడదు వాడికి. నీ మీద యుద్ధం చేసే ధైర్యం వచ్చింది అంటే అక్కడే నువ్వు యుద్ధం ఓడిపోయావంట. సీ ద డెప్త్ ఇన్ ది మెసేజ్. వార్ స్ట్రాటజీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎనిమి నీ మీద యుద్ధానికి సిద్ధం అయ్యేలా ఎందుకు అవనిచ్చావు అంటాడు. స్టార్టింగ్లోనే నరికే అంటాడు. సో దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు సీ హౌ వార్ ఎఫెక్ట్స్.
సార్ 21st సెంచురీలో వార్స్ ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం 21st సెంచురీలో వార్స్ చేస్తే మరి 17th 18th 19th సెంచురీకి 21st సెంచురీకి తేడా ఏముంది? డిఫరెన్స్ ఉండదు. అవును. ది సైన్స్ హెస్ డెవలప్డ్ సో మచ్ దట్ ఒక చిన్న బాంబ్ కెన్ డూ కిల్లింగ్ ఆఫ్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. So, in the age of technology, war is not an option. War is not an option. Any country that instigates war, కలెక్టివ్గా ఆ దేశాన్ని బహిష్కరించారు. మీరు గత సంవత్సరం నుంచి చూస్తే లాస్ట్ ఇయర్ జనవరి నుంచి చూసుకుంటే అమెరికా ఈజ్ ఓపెనింగ్ వార్ ఫ్రంట్స్ ఒకటి తర్వాత ఒకటి. ద మోర్ ప్రాబ్లమ్ విత్ అమెరికా ఓన్లీ. ఎగ్జాక్ట్లీ. వేరే ఏ దేశం వార్ని కోరుకోవచ్చు సార్, ఎవ్వరు కోరుకోరు. ఇప్పుడు ఇండియానే ఉంది సార్. ఇండియాకి ఉన్న పలంగా పాకిస్తాన్ మీద వార్కి వెళ్ళాలి అంటే 100 కారణాలు ఉన్నాయి మన దగ్గర వెళ్ళడానికి. వార్ ఆన్ ఫుల్ స్కేల్ వార్ 1971లో ఎలా జరిగిందో. కానీ టాలరెన్స్ ఈజ్ అ వాల్యూ కదా సార్. ఆ టాలరెన్స్ వాల్యూని ఎందుకు ఆ దేశం గుర్తించట్లేదో అర్థం కావట్లేదు. ప్రతిదానికి యుద్ధానికి వెళ్ళిపోతాడు, ఆ తర్వాత సీజ్ ఫైర్ అంటాడు. సో ఏ పొద్దున్న మాట సాయంత్రం ఉండదు, సాయంత్రం అన్న మాట మధ్యాహ్నానికి ఉండదు. సో అసలు తలతిక్కలేని దేశం అయిపోయింది సార్. సో లీడర్షిప్ బాగాలేదు సార్. నేను ఒక విన్నది ఏంటంటే అమెరికాలో మోర్ ఓవర్ ప్రెసిడెంట్ అండ్ గవర్నెన్స్ కన్నా అక్కడ సిఐడి రూలే ఎక్కువగా వెళ్తుందని విన్నాను. అంటే లైక్ వాళ్ళు చెప్పినందువల్లనే ఇతర కంట్రీస్ మీద వార్స్ ఎక్కువ. సిఐఏ వాళ్ళు చెప్పింది. సిఐఏ సార్ సింపుల్ సార్. ఏ దేశం అయితే వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో ఆ దేశానికి యుద్ధం కావాలి. లాజిక్ అర్థమైందా సార్? నేను వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను, మీరు కొనే దేశం. ఈ ప్రపంచంలో 193 దేశాలు ఉన్నాయి సార్, రికగ్నైజ్డ్ ఇండిపెండెంట్ సావరిన్ నేషన్స్. అందులో మహా అయితే ఒక 10 దేశాలు వెపన్స్ అమ్ముతాయి సార్. అంటే 183 కొంటాయి కదా సార్. ఆ 183 రెగ్యులర్గా ఆ 10 దేశాల నుంచి వెపన్స్ కొనాలి అంటే ఆ 183 కంట్రీస్ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ వార్లో ఉండాలి కదా సార్. సింపుల్. మనం ఒక టూత్ పేస్ట్ కొంటాం సార్, అది 4 రోజులు వస్తుంది. 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో టూత్ పేస్ట్ కొనాలి కదా. యుద్ధం జరగకపోతే, నేను అమ్మింది మీరు వాడేయకపోతే కొత్తది ఎందుకు కొంటారు? బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆల్ మీడియా ఛానల్స్ అందరూ చెప్పేది ఏంటంటే బికాస్ ఆఫ్ డాలర్ కాన్స్టెన్సీ కోసం, లేదంటే క్రూడ్ ఆయిల్ గురించి యుద్ధాలని చెప్తున్నారు. కానీ ద మెయిన్ థింగ్ మీరు చెప్పిన తర్వాత ఇది లేదు సార్, ఇదంతా నాన్ సెన్స్. అమెరికా దగ్గర 226 సంవత్సరాలు కావలసినంత క్రూడ్ ఆయిల్ అమెరికా దగ్గరే ఉంది. వాళ్ళు ఈరోజు రిక్వైర్మెంట్ ప్రకారంగా చూసుకున్న 226 సంవత్సరాలు కావాల్సిన క్రూడ్ ఆయిల్ అమెరికా దగ్గర ఉంది. అండ్ ఈ రానున్న 226 సంవత్సరాల్లో క్రూడ్ ఆయిల్ కాకుండా ఎన్ని ఎనర్జీ రిసోర్సెస్ రావచ్చు. న్యూక్లియర్ ఎనర్జీ కానీ, సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, ఏమంటారు హైడ్రో ఎనర్జీ కానీ, ఎన్నైనా రావచ్చు. అయినా సరే 226 సంవత్సరాలకి కావాల్సినట్టు ఉంది. వెనిజువేలా ఆల్మోస్ట్ మనదే అయిపోయింది అమెరికా వాడికి. సో అందులో ఒక 150 ఇయర్స్ యాడ్ చేసుకోండి. సో క్రూడ్ ఆయిల్ కోసం ఈ యుద్ధం జరగట్లేదు. మీరు డాలర్ అన్నారు, ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ. కానీ ఇప్పుడు ఆ డాలర్ కూడా స్ట్రెంథన్ అయ్యేటట్టు నాకు లేదు. ఎందుకంటే ఇరాన్ వాడు యువాన్లో అమ్మాడు ఆయిల్. యువాన్ ఇస్ ఎ చైనీస్ కరెన్సీ. నిన్నగాక మొన్న యుఏఈ వాడు డిక్లేర్ చేశాడు, నేను కూడా యువాన్లోనే అమ్ముకుంటా, నాకు డాలర్ సంబంధం లేదని. సో ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ ఇదే కంటిన్యూ అయితే సరే ఇది ఒక చైన్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది సార్. 2 దేశాలు, అతిపెద్ద దేశాలు ఆయిల్ సామ్రాజ్యంలో, వాళ్ళు డాలర్ నుంచి యువాన్కి షిఫ్ట్ అయ్యారంటే ఇంకో 10 దేశాలు ఒకటి తర్వాత ఒకటి చైన్ రియాక్షన్లో షిఫ్ట్ అయిపోతే అమెరికన్ డాలర్ అన్స్టేబుల్ అయిపోతుంది. ఆ అమెరికన్ డాలర్ అన్స్టేబుల్ అవ్వద్దు అంటే వీళ్ళు మళ్ళీ తిరిగి డాలర్లోకి రావాలి. అది తిరిగి డాలర్లోకి రావాలి అంటే యుద్ధం జరగాలి. సో ఇదంతా వ్యాపారం సార్, ఇదంతా వ్యాపారం. చెప్పేది ఒకటి, స్టోరీ నరేటివ్ బిల్డింగ్ అంటారు. నరేటివ్ బిల్డింగ్ ఒకటి, ఆ తర్వాత జరిగేది కిందంతా వ్యాపారం. సార్ మీరు ఇప్పుడు లైక్ మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చెప్పినప్పుడు లైక్ కమాండో ట్రైనింగ్ కానీ ట్రైనింగ్స్ మీరు చెప్తేనే నాకు భయంకరంగా అనిపించాయి. కానీ మూవీస్లో అసలు అంత తెలియదు మాకు. అంటే లైక్ ఆర్మీ తెలిసేదే మాకు మూవీస్ ద్వారా.
అవును. వచ్చిన 15-20 మూవీస్ ద్వారానే ఆర్మీ ఎలా ఉంటది, వాళ్ళ ట్రైనింగ్ అంత కష్టం అని అనిపించింది గానీ, అసలు మీరు చెప్తుంటే నాకు ఇంకా భయమేసింది. కమాండో ట్రైనింగ్ 2 అవర్స్ నిద్రపోవడం ఏంటి అని. సార్ 40 డేస్ ఆఫ్ కమాండో ట్రైనింగ్ ఉంటుంది సార్. హ్మ్. ఎవరైతే స్పెషల్ ఫోర్సెస్‌లో వెళ్తారో వాళ్ళకి కంపల్సరీ. ఇన్ఫెంట్రీలో సర్వీస్ చేసే వాళ్ళకి కంపల్సరీ. వేరే ఆర్మ్స్ వాళ్ళు వాలంటీర్‌గా వెళ్ళొచ్చు. ఓకే. అండ్ కొందరు అకాడమీలో పాస్ అవుట్ అయిన తర్వాతనే డైరెక్ట్‌గా మాకు స్పెషల్ ఫోర్సెస్ కావాలనే వాళ్ళు చాయిస్ చేసుకుంటారు. వాళ్ళకి ఈ కమాండో ట్రైనింగ్ కంపల్సరీ సార్. 40 డేస్. ఓకే. ఈ 40 డేస్‌లో యావరేజ్‌గా రోజుకి మీకు ఒక 2-3 అవర్స్ దొరికినా, ఆ రోజు యూ ఆర్ వెరీ లక్కీ అనుకొని మీరు అనుకోవచ్చు సార్. కళ్ళు మూసుకుపోతాయి సార్. మీ బీబీసీలో గూడా ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. హ్మ్. పారా కమాండో ట్రైనింగ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అని జెప్పేసి హ్మ్. ఎక్సలెంట్‌లీ రియాలిటీని చూపించిన కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి బీబీసీలో. మీరు వెళ్లి ఆ ఎపిసోడ్స్ చూడండి సార్. ఇట్ విల్ బి గూస్ బంప్స్. ఎంత డిఫికల్ట్ ఫిజికల్లీ కాదు సార్. మనకి జనరల్లీ సామాన్యుడికి ఫిజికలే కనిపిస్తది. కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ మెంటల్ సార్. ఇట్ ఈస్ మెంటల్ టఫ్నింగ్. మెంటల్ టఫ్నింగ్ ఉంటేనే సార్ ఇప్పుడు యూనో ఇండియన్ ఆర్మీ ఆపరేట్ చేసే విధానానికి, అమెరికన్ ఆర్మీ ఆపరేట్ చేసే విధానానికి చాలా తేడా ఉంది సార్. అమెరికన్ ఆర్మీ వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో ఇన్వేజన్ చేయాలి. హ్మ్. సో, హైదరాబాద్‌లో బంజారా హిల్స్‌లో ఒక ఆపరేషన్ చేయాలి. అమెరికన్ ఆర్మీ ఏం చేస్తదంటే, బంజారా హిల్స్‌కి దగ్గరలో ఎక్కడైనా వీళ్ళని డ్రాప్ చేస్తది. ఎవరైతే కమాండోస్ ఉంటారో హ్మ్. మేబీ 1 కిలోమీటరో, 1½ కిలోమీటర్ దూరం డ్రాప్ చేస్తది. ఓకే. సో, వీళ్ళకి ట్రావెలింగ్ అన్నది చాలా తక్కువుంటది. అంటే వీళ్ళు బై ఫుట్ ట్రావెల్ చేసేది చాలా తక్కువుంటుంది. ఓకే. ఇండియన్ ఆర్మీ అట్లా కాదు సార్. ఇండియన్ ఆర్మీ విల్ నాట్ గో వెరీ క్లోజ్ ఇన్ పారాడ్రాపింగ్. ఓకే. మనం ఒక 20, 30 కిలోమీటర్స్ వెనకేసినా సరే, మన కమాండో ఎళ్లి హీల్ గో బై ఫుట్ మొత్తం బ్యాటిల్ లోడ్‌తో వెళ్తాడు, ఆపరేషన్ చేస్తాడు, మళ్ళీ తిరిగొస్తాడు. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ, బ్రిటిష్ ఆర్మీ డిజైన్ అలా ఉంది సార్ బేసికల్లీ. ఓకే. ఇన్‌ఫాక్ట్ వరల్డ్‌లో ఒక కాంపిటీషన్ జరుగుతుంది సార్. కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్ అని ఉంటుంది. ఓకే. CAMBRIAN కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది వరల్డ్స్ టఫెస్ట్ మిలిటరీ కాంపిటీషన్స్. హ్మ్. హ్మ్. అండ్ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం లేదా ఒక సంవత్సరం దాటి ఇంకో సంవత్సరం ఇండియా గెట్స్ ది గోల్డ్ మెడల్ ఇన్ దట్. అంటే ఏంటి? ద ఇండియన్ ఆర్మీ యాజ్ రిగార్డ్స్ సోల్జర్స్ ఎండ్యూరెన్స్ కెపాసిటీ ఈస్ కన్సర్న్డ్, వీఆర్ ది నంబర్ 1 ఇన్ ది వరల్డ్ ఓకే. బికాస్ ఆఫ్ ది ట్రైనింగ్, డిసిప్లిన్ అండ్ డెడికేషన్ టు ద నేషనల్ కాజ్. సో వీఆర్ నంబర్ 1. అమెరికా కానీ ఏ పెద్ద దేశమైనా సరే సో కాల్డ్ బిగ్ కంట్రీస్ వాళ్ళు ఏనాడు టాప్ 5లో కూడా రాలేదు. ఓకే. ది ఓన్లీ సి అమెరికా ఫైట్స్ విత్ గెజెట్స్. అమెరికా గెజెట్స్తో ఫైట్ చేస్తుంది. ఓకే. మనము విల్ పవర్తో ఫైట్ చేస్తాం. సో నా సోల్జర్కి అమెరికన్ సోల్జర్కి అసలు కంపారిజనే లేదు, ఓకే. పోలికే లేదు. అందుకే యూ వుడ్ హావ్ సీన్ కొన్ని మూవీస్లో కానీ కొన్ని షార్ట్స్లో కానీ అమెరికన్ సోల్జర్స్ ఆర్ వెరీ స్టౌట్, అదే పైల్వాన్లా ఉంటాడు. ఇండియన్ సోల్జర్ అలా ఉండడు సార్. వాడికి ఎండ్యూరెన్స్ ఉండదు, ఎండ్యూరెన్స్. వాడికి బలం ఉంటుంది, ఎండ్యూరెన్స్ ఉండదు. మన వాడికి బలం ఉంటుంది, ఎండ్యూరెన్స్ ఉంటుంది, రెండూ ఉంటాయి. సో దట్ ఈస్ వేర్ మై ఆర్మీ యాజ్ సచ్ ఈజ్ సుపీరియర్ టు ది అమెరికన్ ఆర్మీ. నాకు ఇండియన్ ఆర్మీ అంటే అఫ్కోర్స్ చాలామంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు సుభాష్ చంద్రబోస్ గారు గుర్తొస్తారు సార్. అంటే ఆయన ఫస్ట్ ఆర్మీని ఇండియాలో క్రియేట్ చేసిన పర్సనాలిటీ. ఆ లెగసీని ఇండియన్ ఆర్మీ ఎట్లా క్యారీ ఫార్వర్డ్ తీసుకెళ్తుంది? చేసింది సార్. యాహ్! మన ఇండియన్ ఆర్మీ పునాది వేసిందే సుభాష్ చంద్రబోస్ సార్. హ్మ్. పునాది వేసిందే ఆయన సార్. ద ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎప్పుడైతే వరల్డ్ వార్ 2లో ఆయన హిట్లర్ని కలిసి ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే హిట్లర్ని కలిశారు, ఆ తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించడం జరిగిందో అప్పటి నుంచే అక్కడి నుంచే మన ఆర్మీ డిసిప్లిన్ కూడా వచ్చింది సార్. ఓకే. ఓకే. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ స్ట్రక్చర్ వచ్చింది, కానీ ఆ కమిట్మెంట్ టు ది నేషన్ ఇండియన్ నేషనల్ ఆర్మీ నుంచే వచ్చింది. దాన్ని డిస్బాండ్ చేయడం జరిగింది సార్. ఇండియన్ నేషనల్ ఆర్మీని డిస్బాండ్ చేశారు ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. ఓహ్! ఓకే. కానీ ఆ స్పిరిట్ క్యారీ ఫార్వర్డ్ అయింది సార్. ఓకే. నేషనల్ ఆర్మీ గాట్ డిస్బాండెడ్, అది కంటిన్యూ అవ్వలేదు. కానీ అందులో సర్వ్ చేసిన సోల్జర్స్ ఇటు రావడము, లేదా అక్కడ సర్వ్ చేసిన సోల్జర్స్ ట్రైనింగ్స్ ఇవ్వడము, ఇదన్నీ జరిగాయి సార్. ఓకే. సో ఆ స్పిరిట్ క్యారీ ఫార్వర్డ్ అయింది. అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవ్వకపోయినా కానీ మన దేశానికి ఏదైతే ఆర్మీ ఉందో ఇండియన్ నేషనల్ ఆర్మీ మనం అనుకుంటే
దానికి పునాది వేసింది సుభాష్ చంద్రబోస్ గారు. బట్ ఇట్స్ స్టిల్ మిస్టరీ సార్ ఆయన గురించి. ఆయన డెత్ ఈజ్ అ బిగ్ మిస్టరీ సార్. బికాస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, వరల్డ్ లెవెల్లో ఏ ఒక్క లీడర్ అయినా సరే చాలా పెద్దగా ఎదిగిపోతున్నాడు అంటే ఆ లీడర్ని ఎలిమినేట్ చేసేస్తారు సార్. అబ్రహాం లింకన్ చూసుకోండి, జాన్ ఎఫ్ కెనడీ చూసుకోండి, ఇందిరాగాంధీ గారు చూసుకోండి. సో ఇలా ఎవరైనా చాలా పెద్దగా ఎదుగుతున్నాడు అంటే ఇంకొక భయంలా వచ్చేస్తుంది సార్. అండ్ దట్ పర్సన్ విల్ గెట్ ఎలిమినేటెడ్ ఫర్ షూర్. హిట్లర్తో కూడా అలాగే జరిగింది, సుభాష్ చంద్రబోస్తో కూడా అలా జరిగింది. ఎస్, హిట్లర్ని సుభాష్ చంద్రబోస్ని ఒకే స్కేల్ మీద పెట్టి మాట్లాడడం కూడా తప్పే సార్. బికాజ్ హిట్లర్ ఈజ్ అ డిఫరెంట్ కాజ్, సుభాష్ చంద్రబోస్ సార్ హ్యాజ్ అ డిఫరెంట్ కాజ్. సార్ సుభాష్ చంద్రబోస్ గారి గొప్పతనం చూడండి సార్. హిట్లర్ ఒక మాట అంటాడు, ఓకే నీకు ఆర్మీ కావాలంటున్నావు కదా, బ్రిటిష్ వాళ్ళని ఫైట్ చేయడానికి ఆర్మీ ఇస్తా, నీ దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వచ్చిన ఆర్మీలో జాయిన్ అవుతావా అంటే అయిపోతా అన్నాడు. అదేంది, నువ్వు నీ దేశాన్ని అనుకోవాలి కదా, నువ్వు వచ్చేస్తా అంటున్నావు ఏంటంటే, నా దేశాన్ని పరిపాలించడం నా ఉద్దేశం కాదు, నా దేశం స్వతంత్రమే నా ఉద్దేశం. అంత సెల్ఫ్లెస్ డెడికేషన్ సార్. ఈరోజు ఏ పొలిటికల్ లీడర్లో మీరు చూపించండి సార్, ఎంతసేపు ఆ విఐపి ప్రొటెక్షన్తోనే తిరగడం తప్పితే దేశం గురించి ఆలోచించే బాధ్యత ఎవరికి లేదు సార్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకోండి సార్ ఎలా పాడైపోతుందో, మన హెల్త్ సిస్టమ్ చూసుకోండి సార్. పేదవాడు ఒక చిన్న రోగం వస్తే ఉన్న ఆస్తులు కాస్త అమ్ముకోవాల్సిన పరిస్థితి. 80 సంవత్సరాలు అవుతుంది, దేశం ఎట్టు వెళ్తుంది సార్? ఎడ్యుకేషన్ సిస్టమ్, హెల్త్ సిస్టము అసలు ఏది లేదు సార్, అంతా పోతుంది. ఆ సెల్ఫ్లెస్ లీడర్స్ అన్నది లేకుండా పోయారు సార్. సో పాలిటిక్స్ని రివైవ్ చేయడం చాలా అవసరం ఉంది సార్. అండ్ యూత్ కూడా పాలిటిక్స్కి రావాలి సార్. బికాస్ సార్ మీరు మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు అనుకుందాం, యూట్యూబ్ ఛానల్ కూడా కొన్ని సందేహాలు ఇంట్లో వచ్చి ఉంటాయి, ఐ కెన్ మేక్ ఎ గెస్. అదే మీరు నేను పాలిటిక్స్ జాయిన్ అవుతాను అంటే పేరెంట్స్ ఒప్పుకుంటారా సార్? అస్సలు ఒప్పుకోరు. బట్ నాకు తెలుసు అది కంట్రీ నుంచే రావాలి సార్. ఇజ్రాయిల్లో నేను విన్నది ఏంటంటే ఎవ్రీ యూత్ ఎవరైతే ఉన్నారో పర్సనాలిటీ ఖచ్చితంగా వాళ్ళు ఆర్మీలో వర్క్ చేయాలని దెర్ ఇస్ ఎ రూల్ అని విన్నాను. లైక్ కానీ మన దేశానికి అది అవసరం లేదు సార్. నేను మాట్లాడుతుంది పాలిటిక్స్లో మంచి వాళ్ళు వెళ్ళాలి సార్. పాలిటిక్స్లో దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు వెళ్ళాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయిల్ మీరు అంటున్నారు, బికాజ్ ఆ దేశంలో ప్రతి ఒక్కడు సైన్యంలో వెళ్ళాలి కాబట్టి దేశం పట్ల ప్రేమ, సెల్ఫ్ డిసిప్లిన్ యాజ్ ఎ న్యాచురల్ క్వాలిటీ వాళ్ళకి వచ్చేస్తుంది సార్. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం సార్, మంది చాలా పెద్ద దేశం, 140 కోట్లు ఉన్నాం సార్. మన దాంట్లో కంపల్సరీ మిలిటరీ సర్వీస్ చేస్తే ఏబుల్ బాడీడ్ యూత్కి కంపల్సరీ మిలిటరీ సర్వీస్ చేస్తారు అనుకుందాం. మన దేశంలో ఒక 5 కోట్ల మంది దానికి ఎలిజిబుల్ అయ్యారు అనుకుందాం. 5 కోట్ల మందికి ఇచ్చే ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అవసరం కూడా లేదు అని నేను అంటాను సార్. ఎన్సిసి ఉంది సార్, నేషనల్ క్యాడెట్ కోర్, చాలా వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీ అంటే చాలా డిమాండ్ ఉంది, కానీ కాలేజెస్కి పర్మిషన్స్ ఇవ్వట్లేదు ప్రభుత్వం. అవునా? ఇవ్వాలి. చాలా కాలేజెస్ కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. మా కాలేజీలో చెయ్యాలి సార్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇవన్నీ చెయ్యాల్సిన పనులు. ఎందుకంటే ఈ యుద్ధ రంగంలో యుద్ధం ఎప్పుడైతే జరుగుతుందో ఎన్సిసి పిల్లలు కూడా ఆ యుద్ధంలో పాల్గొంటారు యాజ్ ఎ సపోర్ట్ రోల్ టు ద మెయిన్ ఆర్మీ. సో ఇట్ బికమ్స్ యువర్ రిజర్వ్ ఆర్మీ. ఆ రిజర్వ్ ఆర్మీ స్ట్రెంగ్త్ మీరు పెంచాలి అంటే ఖచ్చితంగా ఎన్సిసి యొక్క సబ్స్క్రిప్షన్ బేస్ని పెంచాలి సార్. దెన్ యూత్లో ఇప్పుడు సార్ యూత్కు ఉన్న ప్రాబ్లమ్స్ మీకు తెలుసు, డ్రగ్స్ అబ్యూజ్ అండ్ యూనో బిహేవియరల్ ఇష్యూస్, సైకలాజికల్ ఇష్యూస్, ఇవన్నీ వస్తున్నాయి. ఎన్సిసి ఒక 3 to 4 years 11th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయేదాకా ఒక 5 సంవత్సరాలు యూత్కి ఎన్సిసి ట్రైనింగ్ ఇస్తే ఆ యూత్ లెఫ్ట్ రైట్ ఎక్కడ చూడడు సార్. దేశం పట్ల ప్రేమ పెరుగుతుంది, ఫ్యామిలీ పట్ల బాధ్యత పెరుగుతుంది, తన ఆరోగ్యం పట్ల తనకి శ్రద్ధ పెరుగుతుంది, అన్నీ జరుగుతాయి సార్. కానీ ఎవ్వరు దాని గురించి మాట్లాడట్లేదు. ఎన్సిసి చేసిన పిల్లలకి ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఎందుకంటే హీఈస్ ఎ డిసిప్లిన్డ్ సోల్జర్, హీఈస్ హాఫ్ సోల్జర్ సార్. ఎన్సిసి కెడెట్ ఈజ్ అ హాఫ్ సోల్జర్. అండ్ మనం ఆ ఎన్సిసి కెడెట్స్కి ఎటువంటి మంచి ఆపర్చునిటీస్ ఇవ్వకుండా ఎటువంటి దాని నుంచి బెనిఫిట్ వచ్చేలాగా ఏం చేయట్లేదు. మీరు ఐఐటి జేఈలో ఎన్సిసి సి సర్టిఫికేట్ ఏ గ్రేడింగ్ ఉన్నవాడికి సీట్స్ ఇవ్వండి,
వాడు దేశం వదిలేసి వెళ్ళిపోడు. ఒక లెక్క ప్రకారం 72% ఆఫ్ ది ఐఐటియన్స్ దేశాన్ని వదిలేసి వేరే దేశాల్లో వెళ్ళి పనులు చేస్తున్నారు. ఆబ్వియస్లీ మీరు ఎన్‌సీసీ చేసినోడిని ఐఐటీకి పంపియండి. చూడండి వాడు మీ దేశానికి ఏం చేస్తాడు. అంటే చిన్న చిన్న కరెక్షన్స్ సార్. పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరు ఆలోచించరు. కానీ రిఫర్మేషన్స్ రావాలంటే రిఫార్మ్ రావాలి సార్. మార్పు ఎప్పుడొస్తుందంటే మారాలి అనే ఒక కోరిక ఉన్నప్పుడు వస్తుంది. మారాలి అనే కోరిక ఎప్పుడు వస్తుందంటే మారాలి అనే ఒక ఆలోచన వస్తే వస్తుంది. ఆలోచన ఎప్పుడు వస్తుందంటే ఇది తప్పు అని తెలిసిన రోజు వస్తుంది. రివర్స్ ఇంజనీరింగ్. ఇది రైట్ అని చెప్పి మీకు సమాజం చెప్తుంది కాబట్టి మీరు మార్పు కోరుకోవట్లేదు. సో దిస్ ఈజ్ వేర్ సార్ ఒక దేశాన్ని నాశనం చేయాలి అంటే ఆ దేశాన్ని యూత్ని నాశనం చేయాలి సార్. మన దేశంలో అదే జరుగుతుంది సార్. ఎందుకు అంటే మన జనాభా ఎక్కువ ఉంది కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ తెలియట్లేదు తప్ప ఖచ్చితంగా లోపల నుంచి మొత్తం పురుగు పట్టేసింది. దేశం యూత్ పురుగు పట్టేసింది. మీరు ఏ కాలేజ్ పెద్ద కాలేజ్ క్యాంపస్కి వెళ్ళిపోయినా డ్రగ్ అబ్యూస్ ఎలా జరుగుతుందంటే మనము మెడికల్ షాప్లో వెళ్ళి మందులు ఎలా కొనుక్కుంటున్నామో డ్రగ్స్ ఎలా దొరుకుతున్నాయి సార్. మీరు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్టాటిస్టిక్స్ చూడండి. ఎన్డీపీఎస్ యాక్ట్స్ కేసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి సార్. ఎందుకు పెరుగుతున్నాయి? వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్ ఈజ్ అ బిగ్ క్వశ్చన్. వాట్ ఆర్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డూయింగ్ అనేది చాలా పెద్ద ప్రశ్న. అసలు యూత్కి దీని గురించి అవగాహన ఎవరిస్తున్నారు, ఎవరి బాధ్యత అన్నది చాలా పెద్ద ప్రశ్న. పంజాబ్ యాజ్ అ స్టేట్ నాశనం అయిపోయింది సార్. పంజాబ్ గాట్ టార్గెటెడ్ ఫర్ డ్రగ్స్ బికాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాస్పరస్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ ద 1970s and 80s. అసలు పంజాబ్ నుంచే ప్రతి ఇంట్లో ఒక ఆర్మీ సోల్జర్ వస్తారని exactly. స్టోరీస్ విన్నాం, చాలా ఎస్ దట్ ఈస్ అ ట్రూ స్టోరీ సార్. పాకిస్తాన్కి ఒక విషయం అర్థమైపోయింది సార్. 1971 వార్లో పంజాబ్ రెజిమెంట్, సిక్ రెజిమెంట్, డోగ్రా రెజిమెంట్ వీళ్ళందరూ ఎలాగైతే ఫైట్ చేశారో 1971 బ్యాటిల్ విత్ పాకిస్తాన్లో, పాకిస్తాన్కి ఒక విషయం అర్థమైపోయింది. ఇండియన్ ఆర్మీలో ఈ పంజాబ్, సిక్ అండ్ డోగ్రా రెజిమెంట్, ముఖ్యంగా రాజ్పుతానా రెజిమెంట్ వాళ్ళు ఉన్నంత వరకు మన ఇండియన్ ఆర్మీని మనం ఓడించలేమన్న క్లారిటీ వాళ్ళకి వచ్చేసింది. వాళ్ళకే సార్, నేను కేసరి ఫిలిం చూసిన తర్వాత ఆ ఫ్యూ పీపుల్ 10,000 ఆఫ్ఘన్స్తో ఫైట్ చేశారంటే నాకు మైండ్ బ్లాక్ అయింది ఆ సినిమా చూసిన తర్వాత. బ్యాటిల్ ఆఫ్ సారాగడి అంటారు సార్. 21 బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్, సిక్ సోల్జర్స్ స్టాప్డ్ 10,000 ట్రైబల్స్ విత్ వెపన్స్. అండ్ దట్ వార్ సార్, ఆ వార్ మన హ్యూమన్ హిస్టరీలో మోస్ట్ ఫెరోషియస్లీ ఫాట్ బ్యాటిల్ అని చెప్పి అన్ని దేశాలు వాళ్ళు రాసుకున్నారు. మన దేశం తప్పుతుంది సార్. ఇది దౌర్భాగ్యం సార్. బ్యాటిల్ ఆఫ్ సారాగడి గురించి మీరు ఏ స్కూల్కి వెళ్ళి ఎవరినైనా అడగండి, ఏ పిల్లోడు ఆన్సర్ ఇవ్వలేడు సార్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ది ఐరనీ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ మన పిల్లలకి మనం ఏం నేర్పించాలో మనకు అదే క్లారిటీ లేదు. యూ గో టు జపాన్ సార్, యూ సీ ద జాపనీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. 7 years వరకు, 8 years వరకు బాబుని స్కూల్కే పంపించారు. వాడిని ఇంట్లోనే పెట్టి ఇంట్లో వాల్యూ సిస్టమ్స్, కల్చర్ అవన్నీ నేర్పిస్తారు. ఆ తర్వాత స్కూల్కి పంపిస్తారు. మన దగ్గర ఏంటి, సంవత్సరం కూడా తిరగదు, వెళ్ళి ఆ ప్లే స్కూల్లో పడేస్తారు. పిల్లలు బాధ్యత అయిపోయారు. అరే పిల్లలు బరువు అయిపోయారు. పిల్లలు బరువు ఎందుకు అవుతారు సార్? పిల్లలు బాధ్యత అవుతారు కానీ. సో దట్ ఈస్ వేర్ వన్ నీడ్స్ టు అండర్స్టాండ్. నాకు ఉద్యోగం చేయాలి అని చెప్పేసి, నేను ఉద్యోగం చేయాలి అని చెప్పేసి ఒక తల్లి సంవత్సరం కానీ పిల్లోడిని ప్లే స్కూల్లో పడేస్తుంది సార్. ఆ పిల్లోడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు సార్. ఇంట్లో చూస్తే వీళ్ళిద్దరు కనిపించరు, అక్కడ చూస్తే మేడం వేరే కమ్యూనిటీ నుంచి వచ్చింది, ఆమె ఏం చెప్తుంది, వీళ్ళేం చెప్తున్నారు, వాడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అంటే బిఫోర్ వాడు మైండ్ డెవలప్స్ టు థింక్ పాజిటివ్లీ, వాడు మైండ్ అంతా క్లటర్ అయిపోయింది. సో దిస్ ఈజ్ వేర్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ సార్. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉండేవి, నేను కాదనట్లేదు, కానీ దానివల్ల చాలా పెద్ద సోషల్ సెక్యూరిటీ నెట్ కూడా ఉండేది. గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఉండడము, బాబాయ్ ఇంట్లో ఉండడము, అదేవిధంగా పెదనాన్న ఇంట్లో ఉండడము, ఇదన్నీ ఒకే ఇంట్లో జరిగేవి కాబట్టి ఆ బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది సార్. ఆ బాండింగ్ అంతా నాశనం అయిపోయింది సార్. మీరు న్యూక్లియర్ ఫ్యామిలీ అన్నారు, ఇప్పుడు సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. ఇప్పుడు తల్లిదండ్రులతో పిల్లలు ఉండట్లా. సో దిస్ ఈజ్ వేర్ ఆర్ వి గోయింగ్ యాజ్ ఎ సొసైటీ, వేర్ ఆర్ వి?
సార్ చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు ఉన్నాయి సార్. మనం కూర్చొని మాట్లాడుకుంటే సాయంత్రం అయిపోయి. సో, బట్ ఇవన్నీ సీరియస్‌గా ఆలోచించాలి సార్. ఆలోచించి ఏదైనా పెద్ద మార్పు తీసుకొని రావాలి సార్. లేదంటే సార్ అమెరికా లాంటి పెద్ద దేశాలు ఎప్పుడైనా సరే వీళ్ళ వీక్ పాయింట్ ఏది అని చూస్తాయి సార్. ఆ వీక్ పాయింట్ మీద ప్రెస్ చేస్తే ఈ దేశం నాశనం అయిపోతుంది అన్న క్లారిటీ వాళ్ళకు ఉంటుంది సార్. అదే మనతో చేస్తారు సార్. సో ఇది మనం గుర్తించాలి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో దానికి ఒక డిఫెన్స్ మెకానిజం ఉండాలి. దాన్ని కౌంటర్ ఎలా చేయాలో దానికి ఒక కౌంటర్ స్ట్రాటజీ కూడా ఉంది. మన ఎడ్యుకేషన్ సిస్టంలో అయితే సార్ చాలా మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. అతి ముఖ్యంగా సైకలాజికలీ పిల్లల మైండ్ సెట్ బాలేదు. ప్రతిదీ ఇన్స్టంట్గా రావాలి అనుకుంటాను. ఇన్స్టంట్గా నేను అనుకున్నది నాకు వచ్చేయాలి. ఇన్స్టంట్గా వస్తే మరి దానికి విలువే ఉంది. ఇప్పుడు నేను మీతో ఏమంటారు యూట్యూబ్ నన్ను పిలిచారు. ఎన్నో రోజుల నుంచి నన్ను పిలుస్తున్నారు. నేనేం స్టోరీ అల్లట్లేదు కదా, ఉన్న వాస్తవమే. ఆల్మోస్ట్ ఒక 7-8 మంత్స్ అవుతుంది. ఎస్ సార్. నేను ఇలా మాట్లాడడం కానీ ఈ క్లాసెస్ తీసుకోవడం కానీ యూపీఎస్సికి సివిల్ సర్వీసెస్కి చాలా సిన్సియర్గా 2015 నుంచి మొదలుపెట్టాను. ఒక 4 ఇయర్స్ ముందు నుంచి కూడా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూనే ఉన్నాను. 2015 స్టార్ట్ పాయింట్ అనుకుందాం. 2025 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు నేను ఎవరికి తెలియదు కదా సార్. నేను తెలుసు జనాలకి గత 1 ఇయర్ నుంచే కదా సార్. వాట్ పీపుల్ నో మీ ఈజ్ ఓన్లీ సిన్స్ 1 ఇయర్. కానీ నా పెట్టుబడి 10 సంవత్సరాలు ఉంది కదా సార్. నేను చదువుకోవడంలో పెట్టుబడి ఉంది, నా పర్సనాలిటీ డెవలప్మెంట్లో పెట్టుబడి ఉంది, నా ఆలోచన తీరు పెట్టుబడి 10 సంవత్సరాలు ఉంది కదా సార్. అది ఎందుకు మర్చిపోతారు? మీరు టాలరెన్స్ ఉంటేనే కదా ఏదైనా సాధించగలరు. అందుకే తపస్య అంటారు కదా సార్. అందుకే దీక్ష అంటారు. సో యూ నీడ్ టు బీ కాన్ఫిడెంట్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే, ఈరోజు కాతే రేపు సాధిస్తాను అన్న ఒక ఆలోచన ఉండాలి కదా సార్. దేర్ వర్ డేస్ నేను యూట్యూబ్లో ఒక వీడియో వేస్తే 100 మంది 150 మంది చూసేవాళ్ళు అంతే. కానీ నేను ఏ రోజు హోప్ కోల్పోలేదు సార్. ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో వేస్తే మినిమం 50,000 5 lakhs వ్యూస్ వస్తాయి ఒక రోజులో వస్తాయి. అంటే కన్సిస్టెన్సీ కూడా సార్. కన్సిస్టెన్సీ ఉండాలి, మీ మీద మీకు నమ్మకం ఉండాలి, అండ్ టాలరెన్స్ కూడా ఉండాలి సార్. పిల్లల్లో ఆ పేషెన్స్ లేదు సార్, పర్సీవరెన్స్ లేదు సార్. సార్ ద ప్రాబ్లమ్ ఈస్ అంటే మీకు ఇచ్చిన ట్రైనింగ్ కానీ మీరు నేర్చుకునే ఎథిక్స్ వాల్యూస్ కూడా దట్స్ మెయిన్ పాయింట్ సార్. ఇప్పుడు ఈ యూత్ జనరేషన్కి అది లేదు సార్, ఆ ఎక్స్పోజర్ లేదు సార్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏం చెప్తారు సార్? ఫస్ట్ మీరు ఒక మేజర్గా ఉన్నప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు అసలు ఏం చెప్తారు? ఎలా ఉంటుంది? ఒక కామన్ యూత్కి ఒక ఆర్మీ సోల్జర్కి ఉండే డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నాకు నా మీద ఉన్న అపారమైన నమ్మకం సార్. నన్ను అడవిలో వదిలేసిన హ్యాపీగా బతికేస్తా. నన్ను 10 మంది చదువుకున్న వాళ్ళ మధ్యలో కూర్చోబెడితే వాళ్ళతో కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తా. చిన్న పిల్లల దగ్గర పెట్టేస్తే పొద్దున్న సాయంత్రం దాకా ఆడుకుంటా. అదే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు దగ్గర కూర్చోబెడితే వాళ్ళతో కూడా పొద్దున్న సాయంత్రం దాకా ముచ్చట్లు చెప్పుకుంటా. సో సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎలా మౌల్డ్ అవ్వాలో అది ఆర్మీ నేర్పిస్తుంది సార్. అది ఈ భూమి మీద ఏ ఒక్క సంస్థ నేర్పిస్తుంది. అందుకే ఆర్మీ డస్ నాట్ గివ్ యూ జాబ్ సార్, ఇట్ టీచర్స్ యూ ద వే ఆఫ్ లైఫ్. సార్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ మీరు అందరూ దేశం మీద ప్రేమతోనే సాక్రిఫైస్ చేసి వెళ్తారు కదా. ఎవ్రీ టైం ఆ మోటివేషన్ కానీ ఎలా వస్తుంది సార్? అంటే కంప్లీట్గా మీకు ఎటు చూసినా సోల్జర్సే కనిపిస్తారు, మేజర్స్ కనిపిస్తారు, ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది, ఈ వార్ జోన్లోనే ఉంటారు ఎవ్రీ టైం. ఆ మోటివేషన్ ఎలా వస్తుంది ఎవ్రీ టైం, ఎవ్రీ మినిట్? కాన్స్టెంట్ ట్రైనింగ్ సార్. దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ ఫర్ ట్రైనింగ్. కాన్స్టెంట్ ట్రైనింగ్ అండ్ ఈవెన్ దో మీరు ఒక హైయర్ క్యాడర్ వెళ్ళినా యూ హ్యావ్ టు డూ దిస్. yes. If your country goes for war, up till brigadier, they will be sitting in the battlefield. వాళ్ళు బ్యాటిల్ లో కూర్చొని ఆర్డర్స్ ఇస్తారు. అవసరమైతే బ్రిగేడియర్ కూడా తుపాకీ తీసుకొని బయలుదేరుతారు. దట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. ఓకే. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యూ బికమ్ మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, వేర్ యూ కమాండ్ ఎ వెరీ బిగ్ బాడీ ఆఫ్ ట్రూప్స్, యూ మే బీ లిటిల్ బిహైండ్. కానీ ఆల్మోస్ట్ అప్ టు బ్రిగేడియర్ ఎవ్రీబడి ఈస్ సిట్టింగ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. దట్ ఈస్ వాట్ ఈస్ ద బ్యూటీ సార్. సార్ ఇండియన్ ఆర్మీ ఈజ్ ఆఫీసర్ లెడ్. ప్రతి ఆపరేషన్లో ఒక ఆఫీసర్ ఉంటాడు. నాన్ కమిషన్డ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఆర్ కమిషన్డ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆపరేషన్లో ఒక ఆఫీసర్ ఉండడం
అది సహజం, అది కంపల్సరీ. సో బికాజ్ ఇట్ ఈస్ అన్ ఆర్మీ, ఆఫీసర్ లెడ్ ఆర్మీ, ఎవ్రీ డే ట్రైనింగ్, ఎవ్రీ డే మోటివేషన్. సార్ ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో నావీ నుంచి ఆర్మీ నుంచి 2 ఉమెన్ని రిప్రజెంట్ చేశారు కదా సార్. నాకు ఎప్పటికీ డౌట్ ఏంటంటే యూఎస్ యూకేలో ఉమెన్ని స్పెషల్ ఆఫీసర్స్లో రిక్రూట్ చేసుకుంటారు, కానీ ఇండియన్ ఆర్మీలో ఇంకా స్టిల్ నాట్ ఎట్ అని ఉంది. ఇస్ దట్ ట్రూ ఆర్ ఏంటి కాదా? అంటే యూ మీన్ టు సే కాంబాట్ రోల్ అంటున్నారా? కాంబాట్ రోల్. యుద్ధం చెయ్యడం ఆన్ గ్రౌండ్ ఇండియాలో లేదు సార్. అండ్ ఐ విల్ నాట్ రికమెండ్ ఆల్సో సార్ అంటే సార్. సింపుల్ ఓ ప్రశ్న సార్, మ్యాన్ అండ్ విమెన్ ఈక్వల్, ఇది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు సార్. జస్ట్ టు ప్రూవ్ దట్ మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్ వాళ్ళని కాంబాట్ రోల్లో పంపిస్తే సింపుల్ సార్. ఇండియాకి అతిపెద్ద శత్రువు ఎవరు? పాకిస్తాన్ అనుకుందాం. అవును. పాకిస్తాన్ విలువలేని దేశం సార్. ఓకే. ఇఫ్ యువర్ ఇండియన్ విమెన్ ఆర్ కాట్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్ యాజ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్, వాళ్ళకి ఏం చేస్తారు సార్? మీరు దురంధర్ సినిమా చూసుంటే మీకు క్లారిటీ వస్తుంది వాళ్ళు ఏం చేస్తారు అనేది. నా దేశానికి చెందిన ఒక మహిళని వాడు ముట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు సార్. అలాంటప్పుడు జస్ట్ టు ప్రూవ్ ఈక్వాలిటీ నేను నా మహిళల్ని బ్యాటిల్ ఫీల్డ్లో ఫ్రంటియర్కి ఎట్లా పంపించేస్తాను సార్? డోంట్ యూ థింక్ ఇట్ విల్ హీట్ అప్ ది బ్యాటిల్ ఫీల్డ్ అన్నెసెసరీలీ? వై టు ప్రూవ్ దే ఆర్ ఈక్వల్? నన్ను అడిగితే దే ఆర్ బెటర్ దాన్ మెన్ అంట. దట్ ఈస్ వాట్ రీజన్ దే ఆర్ బెటర్ దాన్ మెన్. విమెన్ షుడ్ నెవర్ ట్రై టు ఈక్వేట్ దెమ్సెల్స్ విత్ మెన్. వాళ్ళు మెన్తో ఈక్వల్ అని పోరాడుతున్నప్పుడు వాళ్ళని వాళ్ళు దిగజార్చుకున్నట్టు లెక్క సార్ నన్ను అడిగితే ఫ్రాంక్గా. బికాజ్ ఐ హ్యాడ్ ఫ్యూ ఇన్స్ట్రక్టర్స్ ఇన్ ది ఆర్మీ, మై ఇన్స్ట్రక్టర్స్ హూ వర్ విమెన్. ట్రస్ట్ మీ సార్, దే వేర్ బెటర్ దాన్ మెనీ మేల్ ఆఫీసర్స్. ఓకే. దే వేర్ బెటర్ దాన్ మెనీ మేల్ ఆఫీసర్స్. నేను షాడో బాక్సింగ్ కూడా నేర్చుకున్నాను సార్. మై షాడో బాక్సింగ్ కోచ్ వాజ్ ఎ ఉమెన్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్. అసలు ఆవిడ స్ట్రెంగ్త్ ముందు నా స్ట్రెంగ్త్ ఎందుకు పనికిరాదు సార్. ఓకే. సో ప్లీజ్ విమెన్ స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ మెన్. ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ మెన్ యు ఆర్ అండర్మైనింగ్ యువర్ ఓన్ కేపబిలిటీస్. ఓకే. అది చేయకండి అంటాను. యు ఆర్ మచ్ బెటర్ దాన్ మెన్ ఫిజికలీ ఆల్సో సార్. మెంటలీ అయితే అసలు కంపారిజనే లేదు. ఓకే. విమెన్ ఆర్ మచ్ మోర్ సుపీరియర్ ఇన్ మెంటల్ స్ట్రెంగ్త్ దాన్ ది మెన్. సో స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్. ఓకే. మీరు అన్నట్టు పాకిస్తాన్ ఆర్మీ ఓకే, చైనీస్ ఆర్మీ కూడా నో ఎథిక్స్ నో వాల్యూసా? సార్ జనరలీ వార్ ఫీల్డ్లో ఎథిక్స్ వెతుక్కోవడమే తప్పు సార్. ఓకే. ऑब्वियसली बैटल फील्ड लो हिंदी में कहावत है ना सर, मोहब्बत और जंग में सब कुछ जायज़ है. సో దట్స్ వేర్. అంతెందుకు సార్, జపాన్, మనం జపనీస్ హిస్టరీ తీసుకుంటే మనం నాన్కింగ్ మెసాకర్ అని చెప్పేసి ఒక చరిత్రలో ఒక అధ్యాయం ఉంది సార్. జాపనీస్ వాళ్ళు చైనీస్ని నిలువుగా నరికేశారు సార్. వర్టికలీ దే కట్ దెమ్. వియత్నాంలో మీరు వెళ్తే కనుక వియత్నాంలో వార్ మెమోరియల్స్లో కూడా వాటి గురించి చాలా క్లియర్గా వివరణ ఉంది సార్. హౌ ది జాపనీస్ మెసాకర్డ్ ది చైనీస్, నాన్కింగ్ మెసాకర్. మీ వ్యూవర్స్ గూగుల్ చేసుకోవచ్చు. సో వార్ బ్రూటాలిటీస్లో ఏదైనా దేశం టాప్లో ఉందంటే అది జపాన్ సార్. హిస్టారికల్ ఈరోజు జపాన్ వేరేలాగా మీకు కనిపించవచ్చు, కానీ హిస్టరీలోకి వెళ్ళిపోతే జాపనీస్ చేసిన వార్ బ్రూటాలిటీస్ ముందు ఏ దేశం నిల్చోలేదు. సో వార్ అంటేనే బ్రూటల్గా సార్. ఒకళ్ళని చంపేయడం అంటేనే బ్రూటల్గా సార్. అక్కడ ఎందుకు నేను నా దేశానికి చెందిన మహిళను పంపించాలి? ఓకే, సపోర్ట్ రోల్ ఫైన్, యు బీ దేర్, యునో ఫైటర్ పైలట్ రోల్ ఆల్సో ఓకే ఫైన్. బట్ ఫీల్డ్ ఆర్మీ నో, ఐ వుడ్ నాట్ సజెస్ట్ సార్. ఎందుకంటే అవర్ ఎనిమీ ఈజ్ అ వాల్యూలెస్ కంట్రీ. మనము 1971 వార్లో 90,000 మంది ప్రిజనర్స్ని, 93,000 మంది ప్రిజనర్స్ని మన దగ్గర డిసెంబర్ 1971 నుంచి జూలై ఆగస్టు 1972 వరకు 8-9 నెలలు వాళ్ళని మేపాం సార్. ఏ రోజు వాళ్ళని ఎటువంటి హింస మనం పెట్టలేదు. కానీ దెర్ ఆర్ హిస్టరీస్, దెర్ ఆర్ సో మెనీ కేసెస్ వేర్ హౌ బ్రూటలీ పాకిస్తాన్ బిహేవ్డ్ విత్ అవర్ సోల్జర్స్. ముక్కలు ముక్కలుగా నరికేసి పార్సల్ పంపించారు సార్. అలాంటి దేశం అది. ఆ దేశం చేతిలో నేను నా దేశానికి చెందిన మహిళ ఎందుకు అందించాలి? అవసరమే లేదు. మెన్ ఆర్ దేర్, విల్ డూ ద డర్టీ జాబ్. డర్టీ జాబ్ చేయడానికి నేను ఉన్నాను. ఐ డోంట్ నీడ్ మై విమెన్ టు డూ ద డర్టీ జాబ్. దే ఆర్ ద ప్రిన్సెస్ ఆఫ్ ది నేషన్. దే షుడ్ నాట్ డూ ది డర్టీ జాబ్. సింపుల్ సార్. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు చెప్తుంటే. ట్రూ, ఇట్స్ ట్రూ, వెరీ ట్రూ. ట్రూ. బేసిక్ థింగ్ ఇది, ఆ వాల్యూ. అది మనం వాల్యూ చేస్తేనే కదా సార్ మనకు అర్థమయ్యేది.
మనం ఈక్వాలిటీ అని చెప్పి ఎదవ పనులు వాళ్ళతో ఎందుకు చేయించాలి? ఫైన్, వీఆర్ దేర్ టు ఫైట్ ఫర్ ది కంట్రీ, వీఆర్ దేర్ టు డై ఫర్ ది నేషన్. యూ బీ అవర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ బిహైండ్, సింపుల్. సార్ మీరు ఇప్పుడు చెప్పినట్టు 1971 కార్గిల్ వార్లో అంటే లైక్ మౌంటైన్స్ ఎక్కి మనం అటువైపు ఫైట్ చేయాలి కదా సార్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే నైట్ టైమ్స్ కానీ ఆ ట్రక్కింగ్ కానీ సార్ అసలు ఎలా జరిగింది సార్ అది? నాకు ఆ హిస్టరీ తెలుసుకుంటేనే నార్మల్ వార్, గ్రౌండ్ వార్ చేయడం వేరు, కానీ మనం అటువైపు మౌంటైన్ క్లైమ్ చేసి మరీ చేయడం అనేది, అందులో గెలవడం కూడా. సార్ కార్గిల్ వార్లో అయితే ఎన్ని ఆ, మంచి మంచి ఎపిసోడ్స్ ఉన్నాయంటే సార్, ఒక సోల్జర్ కార్గిల్ బటాలిక్ ద్రాస్ సెక్టర్లో వీళ్ళు బ్యాటిల్ ఆఫ్ టోలోలింగ్ కానివ్వండి, టైగర్ హిల్స్ కానివ్వండి, వీళ్ళు రాత్రి పూటలో అక్కడి నుంచి ఫైరింగ్ జరుగుతున్నప్పుడు బుల్లెట్లు వాళ్ళకి సూటిగా తగులుతున్నప్పుడు ఆ చీకటిలో ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎక్కేశారు సార్. ఎక్కేసి ఆ పోస్టులు ఆక్యుపై చేయడం జరిగింది. ఆ పోస్ట్ ఆక్యుపై అయిపోయిన తర్వాత, వార్ అయిపోయిన తర్వాత అదే కొండని నలుగురు తోస్తున్నవాడు ఎక్కలేకపోతున్నాడు సార్. బ్యాటిల్ జోష్ అంటారు సార్. సో దాన్ని బ్యాటిల్ ఫీల్డ్ ఇనాక్యులేషన్ అని చెప్పి ట్రైనింగ్లో కూడా ఇస్తారు. అది బ్యాటిల్ ఫీల్డ్ ఇచ్చే ధైర్యం సార్. ఏ సపోర్ట్ లేకుండా చీకట్లో కనిపించట్లేదు, పైనుంచి బుల్లెట్లు వస్తున్నాయి, అయినా ఆగకుండా ఎక్కి వాళ్ళని చంపి ఆ పోస్టులు మనం గెలుచుకున్నాం. మౌంటైన్ వార్ఫేర్లో పైన కూర్చున్న వాడే కింగ్ సార్. కింద నుంచి అటాక్ చేసేవాడు, వాడి మీద సూటిగా బుల్లెట్స్ వస్తాయి సార్. బుల్లెట్ పక్కన పెట్టేయండి, వాడు ఒక రాయిని ఇట్లా కాలుతో దంతే అది బుల్లెట్ లాగా వస్తుంది కిందికి. సో ఆ పరిస్థితిలో కూడా మన సోల్జర్స్ కార్గిల్, ద్రాస్, బటాలిక్ ఈ సెక్టర్స్లో పెద్ద పెద్ద హైట్స్లో ఉన్న కొండల్ని మనం ఆక్యుపై చేసుకున్నాం. అందుకే నేను చెప్తున్నాను సార్, దేర్ ఈజ్ నో మ్యాచ్ ఫర్ ఇండియన్ సోల్జర్స్ వ్యాలర్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్. వాడు బ్యాటిల్ ఫీల్డ్లో చూపించే వ్యాలర్ ఈ భూమి పైన ఎవ్వరు చూపించలేదు, ఎవ్వరు చూపించలేరు కూడా. బట్ మీరు అన్నట్టు ఇటువైపు పాకిస్తాన్ ఉంది కాబట్టి అది మనకి చాలా సింపుల్ థింగ్, అది మన ఇండియన్ ఆర్మీకి. అంటే నేను చైనాని ఎగ్జాగరేట్ చేయట్లేదు, కానీ మనకి ఆ నెక్ ఏదైతే ఉందో అరుణాచల్ ప్రదేశ్ చాలా కాంప్లికేటెడ్ అని చాలా సార్లు విన్నాను. చికెన్ స్నెక్. సో అక్కడ చైనా ఎక్కువగా ఆక్యుపేషన్ చేస్తుంది అన్నట్టు అంటున్నారు కదా. చైనా అని మనము యాజ్ ఎ సివిలైజేషన్ అర్థం చేసుకోవాలి సార్. చైనాని యాజ్ ఎ సివిలైజేషన్ అర్థం చేసుకోవాలి. 1840 నుంచి 1940 వరకు చైనాని ఆ సెంచురీ ఆఫ్ హ్యూమిలియేషన్ అని వాళ్ళ అధ్యాయంలో రాసుకున్నారు సార్. 100 ఏళ్ళు నన్ను హ్యూమిలియేట్ చేసావు వెస్ట్ని వాళ్ళు రాసుకున్నారు. 1840 to 1940s. ఓకే. 1940 to 2040 ఈజ్ ఎ సెంచురీ ఆఫ్ రివెంజ్ సార్. ఇది సెంచురీ ఆఫ్ రివెంజ్ ఫర్ ది చైనీస్. ఇది చాలా మందికి ఈ విషయం తెలియదు సార్. ఇది వాళ్ళు పాటిస్తున్నారు. దే ఆర్ డూయింగ్ దట్. ఇట్ ఈస్ దర్ రివెంజ్ నౌ. బ్రిటిష్ వాళ్ళు మన భూమిలో ఉన్నప్పుడు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ద్వారా చైనీస్ని చాలా చిత్రహింసలు పెట్టారు సార్, ఎస్పెషల్లీ ఇన్ టిబెటన్ రీజన్. ఓపియం వార్స్ అని చెప్పి మీరు హిస్టరీలో చదివితే ఓపియం వార్స్ అని మీకు అర్థమవుతుంది సార్. టిబెటన్ యూత్ అందరికీ డ్రగ్స్ సప్లై చేసి వాళ్ళందరినీ డ్రగ్ అడిక్ట్స్ చేసేస్తారు. సో చైనాకి ఏంటంటే ఆ కోపము ఇంకా లోపల నుంచి పోలేదు. ఆ కోపం చైనా ఇండియా మీద చూపిస్తుంది. అంటే చైనా మంచిది అని నేను అనట్లేదు, బట్ ఇట్ హ్యాస్ ఎ రీజన్ టు బి యాంగ్రీ ఆన్ ఇండియా బికాజ్ ఇండియన్ భూమి వాడి బ్రిటిష్ వాడు వాడిని చిత్రహింసలు పెట్టాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు చైనీస్ డీప్ హిస్టరీలో డిగ్ చేస్తే వాళ్ళు ఇండియాని ఆ బ్రిటిష్ క్రియేషన్ అంటారు. ఇండియా ఈజ్ నాట్ ఎ కంట్రీ వాట్ ఇండియా లుక్స్ లైక్ టుడే. హిస్టారికల్ ఇలా లేదు ఇండియా, ఇండియా వేరేలా ఉండేది అని చెప్పారు. ఇండియాని ల్యాండ్ ఆఫ్ ఓపియం అంటాడు. నువ్వు ఓపియం నీ భూమి మీద కల్టివేట్ చేసి నా టిబెట్ యూత్ని అలవాట్లన్నీ పాడు చేసి నన్ను గెలుచుకోవడానికి ప్రయత్నించావు గతంలో అని చెప్పి ఇండియా వైపు చిన్న చూపుతో చూస్తాడు సార్. సో ఇదంతా 100 years ఆఫ్ హ్యూమిలియేషన్ ఉంది కాబట్టి ఆ యొక్క ఫీలింగ్ పోవడానికి టైం పట్టిద్ది సార్. సో వీ నీడ్ టు బీ పేషెంట్ విత్ చైనా. పాకిస్తాన్తో డీల్ చేస్తున్నట్టు చైనాతో డీల్ చేయడానికి వీల్లేదు సార్. బికాస్ టుడే చైనా ఈజ్, మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మిలిటరీలీ సుపీరియర్ దాన్ ఇండియా, డిప్లొమాటికలీ సుపీరియర్ దాన్ ఇండియా, పొలిటికలీ సుపీరియర్ దాన్ ఇండియా. ఎందుకు పొలిటికలీ సుపీరియర్ అంటున్నంటే సార్, ఆపరేషన్ సింధూర్ జరిగింది సార్. మనం గెలిచేము, మనకు క్లారిటీ ఉంది, కానీ ఆ యుద్ధం మనం పార్లమెంట్లో ఓడిపోయాం సార్. చూడండి,
సైనికులు మీకు యుద్ధము బార్డర్ మీద గెలిచి ఇచ్చాడు, కానీ మీరు పార్లమెంట్లో పిచ్చి డిబేట్లు చేసుకొని ఆ యుద్ధం ఓడిపోయినట్టు ప్రవర్తించారు. ట్రూ. ఓడిపోయిన పాకిస్తాన్ పార్లమెంట్లో సెలబ్రేట్ చేసుకుంది సార్. అండ్ మనం డెమోక్రసీ పేరు మీద ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాం. ఈ పొలిటికల్ చైనాస్ పొలిటికల్ పార్టీ సిపిసి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, అది చెప్పిందే వేదం. అది ఇక్కడ లేదు సార్. డెమోక్రసీ ఉండాలి, కాదని నేను అనట్లేదు, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ నేషనల్ ప్రైడ్ అంటారు. సో పర్సనల్లీ యూ లైక్ డెమోక్రసీ? 100%. సార్ మీరు అన్నట్టు అంటే నా దేశం గెలిచిందని కూడా నేను డెమోక్రసీలో చెప్పుకోలేకపోతున్నాను. బట్ మీరు అన్నట్టు చైనా కానివ్వండి, నార్త్ కొరియా కానివ్వండి, అమెరికన్ కాదు, అఫ్ కోర్స్ అమెరికా డెమోక్రసీ కనిపించవచ్చు, కానీ రూలింగ్ ఎలా జరుగుతుందో మీకు తెలుసు. సార్, అమెరికా ఈజ్ డెమోక్రసీ ఓన్లీ ఇన్ అమెరికా. అవును. అమెరికా బయట అడుగు పెట్టిందంటే దానికి డెమోక్రసీతో సంబంధమే లేదు సార్. అవును. అసలు జీరో డిస్ప్లే ఆఫ్ డెమోక్రాటిక్ వాల్యూస్. మన ప్రాబ్లం ఏంటంటే మనం డెమోక్రసీ అంటాము, లోపల చూపించుకోలేకపోతున్నాము, బయట చూపిస్తాం. Hmm. ఇప్పుడు నాన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ అనదర్ కంట్రీ అంటే వేరే దేశాల్లో ఉన్న ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే నేను దాంట్లో కలగజేసుకోను. వన్ ఆఫ్ అవర్ సెంట్రల్ పిల్లర్స్ ఆఫ్ ది ఫారిన్ పాలసీ సార్. ఇరాన్ని మీడియేట్ చేయమని చెప్పి ప్రపంచమంతా అడిగిన ఇండియా ఏం చెప్పింది? నాకు వద్దు బాబు, నాకు సంబంధం లేదు. రష్యా యుక్రెయిన్ ప్రపంచం అంతా చెప్పింది ఇండియా క్యాన్ ఓన్లీ స్టాప్ దిస్ వార్ అని, కానీ మనోడు సైలెంట్గా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ ఈ పీస్ టాక్స్లో ఇండియా లేకపోతే ఈ పీస్ టాక్స్కి అర్థం లేదు అని కూడా చాలామంది చెప్పారు. ఇండియా ఉంది, నాకు సంబంధం లేదు సార్. సో మనము డెమోక్రసీని ఇండియాలో తక్కువ మాట్లాడతాం, బయట ఎక్కువ మాట్లాడతాం. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఆ డైమెన్షన్లో కూడా మనం చూడాలి. డెమోక్రసీ మంచిది సార్. డెమోక్రసీ ఎప్పుడు మంచిది అంటే మీ ఆలోచనలో దేశం అన్నిటికన్నా పైన ఉంటే అప్పుడు డెమోక్రసీ మంచిది. నాకు పాలిటిక్స్ కావాలి, నేనే లీడర్ అవ్వాలి, దేశం ఏమైనా అయిపోనివ్వండి, దేశాన్ని అమ్మేసినా సరే ఇంకోటిని లోపల రానిచ్చి నేనే గెలిచేయాలి అనుకోవడము ఆ డెమోక్రసీ నవ్వు. సింపుల్. దేశమే కదా సార్. మనం సార్ 200 సంవత్సరాలు మన మీద బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు సార్. 500 సంవత్సరాలు ఇస్లామిక్ ఇన్వేజన్స్ వాళ్ళు వచ్చి పరిపాలించారు సార్. ఈ 700 ఇయర్స్ ఆఫ్ రూల్ ఎంతమంది, ఎన్ని ప్రాణాలు, ఎన్ని చిత్రహింసలు అనుభవిస్తే 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. సో ఖచ్చితంగా సామాన్యుడు మాట వినాల్సిందే అడ్మినిస్ట్రేషన్లో, గవర్నెన్స్లో. కానీ ఆ పాలిటిక్స్ చేసేసి దేశాన్ని వెనకదోసేసి మీరు పాలిటిక్స్ చేస్తూ ఉంటే నా దేశం ఏమైపోతుంది సార్? సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, సర్దార్ పటేల్, భగత్ సింగ్ ఇలాంటి నాయకుల వల్లనే కదా సార్ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. నేను కావాలని చెప్పి 2-3 పేర్లు తీసుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ పాలిటిక్స్ చేశారు కాబట్టి. బట్ అవే నేను చదివాను సార్. నేను చదువుకున్న దానిలో అవే ఉన్నాయి. నేను నిజంగా ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్, అట్లీస్ట్ వాళ్ళ స్టోరీస్ ఇప్పుడైనా వింటున్నామని. జనరలీ మనకేం నేర్పించారు సార్? గాంధీ తాత వల్ల మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అని నేర్పించారు సార్. కానీ అది వాస్తవమా చెప్పండి సార్? గాంధీ తాత వల్లే వచ్చింది అంటే మిగతా వాళ్ళు ఏం చేశారు సార్? నో, భగత్ సింగ్ ఏం చేశాడు, సుభాష్ చంద్రబోస్ సార్ ఏం చేశారు, అంబేద్కర్ ఏం చేశారు, మన సర్దార్ పటేల్ గారు ఏం చేశారు, వీళ్ళందరినీ ఎవరు గుర్తిస్తారు సార్? మీరు ఓన్లీ 2 పేర్లు తీసుకుంటే ఎలా కుదురుతుంది? నేను వాళ్ళు కాంట్రిబ్యూషన్ లేదు అనట్లేదు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ మాత్రమే ఉందంటే నేను ఒప్పుకోను అంటే. గాంధీ మీద సినిమాలు తీసిన వాళ్ళు, నెహ్రూ మీద సినిమాలు తీసిన వాళ్ళు నా భగత్ సింగ్ మీద ఎందుకు తీయలేదు ఇప్పటిదాకా చెప్తున్నాను సార్. చాలా జరిగాయి. సో దట్ ఈజ్ వేర్ హిస్టరీని ఎంత తవ్వుతే మనకు అన్ని నిజాలు బయటపడతా ఉంటాయి సార్. అందుకే ఈ నిజాలు బయట రావద్దనే సుభాష్ చంద్రబోస్ గారిని చంపేయడం జరిగింది. ఈ నిజాలు బయటకు వస్తాయి. అసలు ఏం జరిగింది వరల్డ్ వార్ 2 తర్వాత 1945లోనే ఇండియాకి ఎందుకు ఇండిపెండెన్స్ రాలేదు? చాలా పెద్ద ప్రశ్న సార్. ఓకే. సో దట్ ఈస్ వేర్ వన్ నీడ్స్ టు అండర్స్టాండ్ మెనీ థింగ్స్. సో అది దట్ ఈస్ వేర్ ది ఐడియా ఆఫ్ నేషన్ మేకింగ్ కమ్స్ ఇన్ టు ప్లేస్. Now what is the condition, sir, of army condition with this governance? Are you happy with this governance? ఆర్మీ కండిషన్ ఆర్మీ కండిషన్ అంటే లైక్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్లో ఈ గవర్నెన్స్లో ఎలా ఉంది, ఏమనిపించింది సార్? మీకు నేను ఒక కంపారిటివ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. 1962లో మనం చైనాతో యుద్ధం చేసాం సార్. 1962 చైనాతో యుద్ధం చేసాం. ఆ బార్డర్కి వెళ్ళడానికి
రోడ్డు కూడా లేదు సార్. ఓకే. అక్కడ ఉన్న సైనికుల దగ్గర ఆయుధాలు లేవు సార్. బంకర్ తయారు చేసుకోవడానికి బేసిక్ మెటీరియల్ కూడా అవైలబుల్ లేదు సార్. అంటే కంప్లీట్ డిస్రిగార్డ్ టు నేషనల్ సెక్యూరిటీ, కంప్లీట్ డిస్రిగార్డ్. మీరు ఈరోజు నార్త్ ఈస్ట్కి వెళ్తే అక్కడ బ్రిడ్జెస్ కానీ, అక్కడ రోడ్స్ కానీ, అక్కడ బార్డర్ అవుట్ పోస్ట్స్ కానీ, అక్కడ ఉన్న వెపన్స్ని కానీ మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. బికాజ్ మన దేశం యాజ్ అ నేషన్ అసలు చైనాతో మనకి ఎప్పుడైనా గొడవ రావచ్చు అన్న ఐడియానే రానివ్వలేదు. ఓకే. ఏవో స్టేట్మెంట్ ఇచ్చారు, హిందీ చీనీ బాయి బాయి అని చెప్పేసి. ఆ బాయి వచ్చి గట్టి కొట్టాడు కదా సార్ 62లో. అక్సై చిన్ భూమి, మన అక్సై చిన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో 1962లో తీసుకున్నది. ఇప్పటి వరకు ఇంక్లూడింగ్ ప్రజెంట్ ప్రభుత్వం కూడా దాని గురించి మాట్లాడే ధైర్యం కూడా ఎవరికి లేదు. మీరు పిఓకే పిఓకే అని 1,00,000 సార్లు అంటున్నారు. అక్సై చిన్ అని ఎందుకు మీ నోట్లోంచి రాదు? ఇప్పుడు దాకా అవును సార్. రాదు. ఇప్పటిదాకా ఒక్కరు కూడా అది మాట్లాడలేదు. దమ్ముంటే పార్లమెంట్లో నిల్చొని ఏ ఒక్క నాయకుడైనా సరే, ఇంక్లూడింగ్ ది టాప్ లీడర్షిప్ ఆఫ్ ప్రజెంట్ లీడర్షిప్ ఆల్సో, అక్సై చిన్ నాది, నేను ఒకరోజు దాన్ని తీసుకొని తీరుతాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే దమ్మ ఎవరు? ఎందుకు సార్ అది? అంతే లేదు. అది మనదే కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్. అది మనది మనది కాదు అనేది పక్కన పెట్టండి సార్. అది నాది అని చెప్పే ధైర్యము, అది నేను తీసుకుంటాను అని చెప్పే ధైర్యం ఉందా? పిఓకే గురించి మాట్లాడతాం, బాగానే ఉంది, కానీ చైనా గురించి ఎందుకు మాట్లాడతాం? ఏమంటారు, మన లామా, టిబెటియన్ లామా మనం తీసుకొచ్చి ఉత్తరాఖండ్లో ఎక్కడో పెట్టాము, ఢిల్లీలో తీసుకొచ్చి పెట్టు, ఎంబసీ ఓపెన్ చేయి, టిబెటియన్ ఎక్సైల్ అని చెప్పేసి, నీకు దమ్ముంటే నువ్వు చైనాకి ఎదుర్కొనే నీకు దమ్ముంటే చెయ్యి. దట్ ఈస్ ద రియల్ డిస్ప్లే ఆఫ్ పవర్ కదా సార్. నీకన్నా చిన్నవాడితో పోరాడి గెలిచేసిన దాంట్లో ఏముంది సార్? నీకన్నా పెద్దోడు మీద చేసుకొని చూడు, అప్పుడు అర్థమవుతుంది కదా నీలో ఎంత దమ్ము ఉంది. డిస్ప్లే ఆఫ్ పవర్లో ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి, కాదని నేను అన్నట్టు, మూర్ఖత్వంగా కూడా వెళ్ళడం కాదు సార్. చైనా ఎదగడంలో యుఎస్ చాలా పెద్ద రోల్ ఉంది. 1970s వరకు మనకి చైనాకి అసలు పోలికే లేదు. చైనా స్టాండ్స్ నోవేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా టిల్ 1970s. 1970 తర్వాత అమెరికా వాడు అందులో డబ్బు పడేస్తూ వాళ్ళకి బలాన్ని ప్రసాదించాడు. ఈరోజు ఏడుస్తున్నాడు, అది వేరే విషయం. సో ఇండియాని తొక్కాలి అన్న ఉద్దేశంతో తయారు చేయబడింది చైనా సార్. చైనాని తొక్కాలి అనే ఉద్దేశంతో తయారు చేయబడింది ఇండియా అని చెప్పి చైనాడు భావిస్తాడు. అక్కడే వచ్చింది తేడా మన ఇద్దరికి. సో దట్ ఈస్ వేర్ ది ప్రాబ్లమ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. వీ నీడ్ టు స్టార్ట్ టాకింగ్ టు చైనా ఇన్ ద లాంగ్వేజ్ దట్ చైనా అండర్స్టాండ్స్. ఇప్పుడు చైనా వాడు చాలా తెలివిగా ఏం చేస్తున్నాడంటే సార్, ఆయుధాలు పాకిస్తాన్కి అమ్ముతున్నాడు, ఆ ఆయుధాలతో ఇండియా మీదకి యుద్ధానికి రా అని చెప్తున్నాడు. లాస్ట్ టైం కూడా అదే జరిగింది. లాస్ట్ టైం కదా సార్, ప్రతిసారి అదే జరుగుతుంది. సో చైనా వాడు పాకిస్తాన్ వాడిని ఒక వలలాగా వాడుకుంటున్నాడు. వాడికి ఆ బుద్ధి లేదు, వాడికి అది కూడా అర్థం కావాలి. అండ్ ఇండియాతో వ్యాపారం చేస్తాం, అటు వ్యాపారం నడుస్తుంది, ఇటు వ్యాపారం నడుస్తుంది. సూపర్. అరుణాచల్ ప్రదేశ్ నాదంటాడు, అక్సై చిన్ తీసేసుకున్నాడు, సిక్కిం మీది కాదంటాడు, వాడికి నచ్చింది వాడు అంటున్నాడు. మనం ఏం జవాబిస్తున్నాము? సైలెన్స్. ఎందుకు? అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో మీరు వెళ్ళిపోతే ఫార్వర్డ్ ఏరియాస్లో ఎన్నో ఆర్టిఫిషియల్ విలేజెస్ క్రియేట్ చేసేస్తున్నాడు, అండ్ మనం దాని గురించి ఏం మాట్లాడట్లేదు. వై ఆర్ వి నాట్ టాకింగ్ అబౌట్ ఇట్? వై యువర్ శాటిలైట్ ఇమేజరీ ఈజ్ సైలెంట్? ఒక విలేజ్ని క్రియేట్ చేయడం అంటే అర్ధరాత్రి అయ్యే పని కాదు సార్, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది కదా. వై ఆర్ వి నాట్ రేజింగ్ దిస్ ఇష్యూ డిప్లొమాటికలీ ఆన్ అ బిగర్ స్కేల్? ఇవన్నీ మాట్లాడాలి కదా సార్. మనం ఎవరు మాట్లాడాలి? ఏమనంటే పాకిస్తాన్. నో, పాకిస్తాన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఎనిమీ. ఇండియాస్ ఎనిమీ ఆర్ టూ బిగ్ కంట్రీస్, ఒకవైపు అమెరికా, ఇంకోవైపు చైనా. ఇది మనం గుర్తించిన రోజు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది గుర్తించగానే వీళ్ళు మనల్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందుకే సైలెంట్. దిస్ ఈజ్ వేర్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సార్ ఇవి ధురంధర్ ఫిల్మ్ చూసారు కదా మీరు? అయినా చూసిన ఏమనిపించింది మీకు? గూస్ బంప్స్, ఆబ్వియస్లీ గూస్ బంప్స్. కొంచెం డైరెక్టర్ లిబర్టీ కూడా ఉందా, బట్ గూస్ బంప్స్ 90+% రియాలిటీ. లైక్ తాజ్ హోటల్ సీక్వెన్సెస్, అక్కడికి వెళ్ళి ఆ లారీలో మన వాళ్ళ స్పై ఎవ్రీథింగ్ మ్యాక్స్ 90+% రియాలిటీ. ఇప్పుడు డైరెక్టర్కి ఒక లిబర్టీ ఉంటుంది, ఆ సీన్ని ఎలా చూపించాలనేది అది డైరెక్టర్స్ లిబర్టీ, కాబట్టి దాన్ని ప్రశ్నించడానికి లేదు. బట్
టేప్ వేసినప్పుడు సార్ ఆడియో టేప్స్ ఏదైతే సినిమాలో వేశారో లిటరల్లీ నాకు ఎంత బాధ అనిపించిందంటే మనుషులు కన్నా యానిమల్స్ బెటర్ ఏమో అని అనిపించింది సార్. ఎనీ డే సార్. సార్, దేవుడు సృష్టించిన దాంట్లో అతి బ్యాడ్ క్రియేషన్ ఈజ్ హ్యూమన్స్. సార్, ఎప్పుడైనా సరే ఒక పులి సార్, దానికి ఆకలేస్తేనే వేట చేస్తుంది సార్. ఆకలేస్తేనే. ఆకలి లేదు అనుకోండి, పక్కన జింక వెళ్ళిపోయినా చూసి మళ్ళీ పడుకుంటుంది సార్. దానికి అవసరం లేదు కాబట్టి. కానీ మనిషి ఏంటి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సో గాడ్స్ క్రియేషన్లో ఇది బాలేదు అని చూపించడానికి ఒక అంశం ఉంటే అది మనిషి. మీకు పర్సనల్ ఏ ఫిల్మ్స్ ఇష్టం సార్? ఆర్మీ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాలు ఏవి ఇష్టం మీకు? ఏమైనా చూసినా? ఆర్మీ సినిమాలు నాకు పెద్దగా నచ్చవు సార్. ఎందుకంటే రియాలిటీకి దూరంగా ఉంటాయి. 'దురంధర్' పక్కన పెట్టేస్తే ఆ! రియాలిటీకి దూరంగా ఉంటాయి కాబట్టి నేను అసలు వెళ్ళను సార్. ఆర్మీ ఉన్న మూవీస్‌కి నన్ను తీసుకెళ్తే కూడా నాకు అది స్ట్రెస్ ఆ! ఫీలింగ్ వస్తది సార్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఏదో సినిమా ఉంది సార్, మహేష్ బాబు గారిది. సరేలేరు. సమ్ మూవీ, ఆ! ఏదో బాంబ్ ఉంది, ఈయన కూర్చొని కాఫీ తాగుతున్నాడు. అదంతా మాకు రియాలిటీకి చాలా కొద్దిగా దూరం బాధ ఉంది కాబట్టి అనిపిస్తది. నాకు కామెడీ అనిపిస్తుంది సార్. ఆ! నేను నవ్వుతాను సార్. అదే సినిమా ఐ వెంట్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. షీ వాజ్ లైక్, "ఒరేయ్ నవ్వకురా, కొడతార్రా జనాలు. మరి ఆ సీన్ అట్లుందిరా, ఏం చేయమంటావు" అని చెప్పి నేను. "ఒరేయ్ నిజంగానే బాధ అనిపిస్తది. నువ్వు ఆర్మీ వోడు అని తర్వాత అడుగుతార్రా, ఫస్ట్ కొడతార్రా నిన్ను. ఊరుకోరా" అని చెప్పి నేను బయటికొచ్చేసాను. బికాజ్ ఐ కెనాట్ టేక్ సచ్ మూవీస్. అది మాకరీ ఆఫ్ ది ఆర్మీ అయిపోతుంది. ఆ! జోకింగ్, యూ ఆర్ జోకింగ్ ది ఆర్మీ. ఐ కాంట్ టేక్ ఇట్. యెస్, కొన్ని మూవీస్‌లో చూపించాడు. లైక్ తెలుగు మూవీస్‌లో నేను ఆర్మీకి సంబంధించిన మూవీస్ పెద్దగా నేను చూడలేదు సార్. మేజర్ మీకెలా అనిపించింది సార్? మేజర్ లైక్ అబౌట్ తాజ్ హోటల్ గురించే ఎవ్రీథింగ్. దట్ వాస్ ఫైన్. దట్ వాస్ హ్మ్. గుడ్. ఇన్‌ఫాక్ట్ హిందీ మూవీస్‌లో చూసుకుంటే గనక ఓల్డ్ మూవీ 'బోర్డర్' మూవీ బార్డర్. నాకు ఆ! చాలా మంచిగా 'లక్ష్య' ఆ! మన 'హృతిక్ రోషన్' గారిది 'లక్ష్య' మూవీ. హౌ హ్మ్. ట్రైనింగ్ హ్యాపెన్స్, హౌ ది బట్ ఇదే సార్ ఈ ఈ ఫిలిమ్స్ స్పై ఫిలిమ్స్ ఉంటాయి గదా! నిజంగా జట్లేసుకొని వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్లి పాష్‌గా స్పైస్ అదంతా మరి నిజంగా అలా అలా ఉండదు. ఉండదు సార్. దట్ ఈస్ ప్యూర్ డ్రామటైజేషన్ సార్. మరి 'షారుఖ్' గారి ఫిలిమ్స్, 'హృతిక్ రోషన్' ఫిలిమ్స్ అయితే అక్కడికి వెళ్లి జీరో సార్. అసలు రియాలిటీ అలా ఉండదు సార్. హ్మ్. ఒక స్పై ఆఫ్ రా హ్మ్. ఎంత కామన్ మ్యాన్ లాగా కనిపిస్తాడంటే మీకు సందేహమే రాదు సార్. హ్మ్. వీళ్ళు చూపించినట్టు గాగుల్స్ పెట్టుకొని ఎయిర్ క్రాఫ్ట్‌లో, ప్రైవేట్ జెట్‌లో దిగడము, హ్మ్. పెద్ద పెద్ద కార్‌లో దిగడము, బాడీ బిల్డర్‌లాగా కనిపించడం అసలు ఏది ఉండదు సార్. హ్మ్. వాడు సామాన్యుడిలాగే కనిపిస్తాడు. బట్ దే వోంట్ టేక్ యాక్షన్ సార్. ఆర్మీ తెలీదా అంటే లైక్ ఇలా ఎనీథింగ్ చేయండి. ఓకే. ఇది ఇది కష్టం సార్. చాలా కష్టం. నేను ఒక కంటోన్మెంట్‌లో మాకొక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఓల్డ్ హ్మ్. ఇన్సిడెంట్. వెరీ ఓల్డ్ ఇన్సిడెంట్. హ్మ్. మా కంటోన్మెంట్ గేట్ ఎదురుగా ఒక బిచ్చగాడు కూర్చునేవాడు సార్. ఓకే. జనరలీ బట్టలన్నీ చిరిగిపోయి, హ్మ్. దుమ్ము, ధూళి, వాసన, వెంట్రుకలన్నీ గలీజ్‌గా అయిపోయాయి. అలా ఉంటారు కదా సార్. ఒకడు కూర్చునేవాడు. ఒక 3, 4 మంత్స్ తర్వాత డౌటొస్తే వాడిని చెక్ చేస్తే హి వాస్ ఎ స్పై. హైదరాబాద్‌లో. నాట్ ఆ! హైదరాబాద్. ఓకే. సారీ. ఆ! సమ్‌వేర్ ఎల్స్. ఓకే. ఓకే. సమ్‌వేర్ సారీ. ఎల్స్. ఆ! వాడు ఒకటే పని. ఈ గేట్ నుంచి బళ్ళు లెఫ్ట్‌కెళ్ళాయా? రైట్‌కెళ్ళాయా? ఎన్ని బళ్ళెళ్ళాయి? ఇదే వాడు చేయాల్సింది. ఇంకేం లేదు. ఓకే. ఇమాజిన్, ఒక స్పై ఒక బిచ్చగాడిలాగా ఆ! ఒక 3, 4 మంత్స్ గేట్ ముందు కూర్చొనున్నాడు. అంతే. దిస్ ఈస్ హౌ స్పైస్ విల్ వర్క్. సినిమాల్లో చూపించినట్టు కోట్లు, ప్యాంట్లేసుకొని, గాగుల్స్ ఏసుకొని, నలుగురు, ఐదుగురు అసిస్టెంట్‌లతో అది జరగదు. సో, దట్ ఈస్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ రియాలిటీస్. నాకందుకే హ్మ్. నచ్చదు. లాస్ట్ ఫ్యూ క్వెషన్స్ మర్చిపోతా. సార్. 'హర్భజన్ సింగ్' 'బాబా హర్భజన్ సింగ్' అని అవును సార్. టెంపుల్ ఉందని విన్నాను ఆ అవును స్టోరీ. సార్. అవును సార్. ఆయన ఇప్పటికీ వర్క్ చేస్తారా? డ్యూటీ పెర్ఫార్మ్ చేస్తారు అని విన్నాను. అంటే లైక్ మీకు మీరు రియల్ టైమ్‌లో అక్కడేమైనా వెళ్ళడం గాని, అంటే లేదంటే ఆ స్టోరీ ఏంటి మీకు తెలిసిందా సార్, ఏంటి? స్టోరీ నాకు తెలుసు. బట్ ఐ హావ్ నాట్ విజిటెడ్ దట్ టెంపుల్ సార్. హ్మ్. హర్భజన్ బాబా అని చెప్పేసి ఓల్డ్ వార్ స్టోరీ ఒకటుంది సార్. దట్ హీ స్టిల్ అలర్ట్ ఆన్ ది బార్డర్ ఏరియాస్ అని చెప్పేసి. ఆ హ్మ్. బార్డర్ ఏరియాలో ఎవరైతే జవాన్ డ్యూటీ ఇస్తున్నాడో రాత్రి పూట, హ్మ్. ఒకవేళ డ్యూటీలో నిద్రపోతే వచ్చి కొడతాడు అని చెప్పేసి ఒక స్టోరీ ఉంది. ఓకే. ఓకే. అది ఎంతవరకు వాస్తవమో కాదో అన్నది విషయం పక్కన పెట్టేస్తే, ఇట్ ఈస్ ఎ బిలీఫ్ సిస్టమ్ దట్ హీ ఈస్ అలైవ్. హుహు. అండ్ అకార్డింగ్ టు సమ్ సోర్సెస్, ఎందుకంటే నా దగ్గర అవును. ఇన్ఫర్మేషన్ అంత హ్మ్. ఇదిగా లేదు కాబట్టి, ఈ రోజుకి కూడా ఆయనని ఆర్మీ నుంచి రిటైర్మెంట్ ఇవ్వలేదు. హ్మ్. ఆయనకి జీతం ప్రతి నెల ఆయన అకౌంట్‌లో వెళ్తది. ఆయన ప్రతి సంవత్సరం 2 సార్లు సెలవుకెళ్తారు.
ఆయన పేరు మీద రైల్వే రిజర్వేషన్ బోగీలో సీటు బుక్ అవుతది. ఆయన ట్రంక్ పెట్టి తీసుకొని ఇద్దరు జవాన్లు ఆయనను ఊరు తీసుకెళ్తారు. మళ్ళీ రిటర్న్ వస్తారు అనదుంది. అండ్ ఇంకోటేంటంటే ఆయన సెలవుకెళ్ళినప్పుడు ఆయన ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడైతే ఆయన పోస్టింగ్ ఉందో అక్కడ హై అలర్ట్‌లో ఉంటారు. బికాజ్ హర్భజన్ సింగ్ బాబా ఈజ్ ఆన్ లీవ్. సో, శత్రువు మీద కన్ను పెట్టుకొని 24 గంటలు నిల్చునేది హర్భజన్ సింగ్ బాబా అని చెప్పేసి ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళకి అపారమైన నమ్మకం. ఓకే. సో, ఆ బిలీఫ్ సిస్టమ్‌ని ఆర్మీ డిస్టర్బ్ చేయలేదు సార్. అండ్ ది ఆర్మీ ఆల్సో బిలీవ్స్ దట్ యెస్ హి ఈస్ స్టిల్ సర్వింగ్ ద నేషన్. సార్ ఇది ఆర్మీలో నిజంగా ఉందా? లైక్ ఈటింగ్ గ్లాస్. ఈటింగ్ గ్లాస్ తింటారు అని విన్నాను. అంటే లిక్విడ్ తాగుతూ గ్లాస్ తినేంత ఎండ్యూరెన్స్ ఉంటది అని అన్నారని లేదు. వీడియో చూపించారు. ఎగ్జాజరేషన్. ఎగ్జాగరేషన్. అది ఎగ్జాజరేషన్ సార్. ఆబ్వియస్లీ హ్మ్. మేబీ బైటింగ్ ద గ్లాస్ కల్చర్ ఉండొచ్చు. ఓకే. ఓకే. జనరలీ కొన్ని రెజిమెంట్స్‌లో కల్చర్స్ ఎలా ఉన్నాయంటే ఆ! మీరు ఒక 2 పెగ్సో, 3 పెగ్సో తాగారనుకోండి. థర్డ్ పెగ్ అయిపోయిన తర్వాత యూ విల్ బైట్ ది గ్లాస్. అవునా? కొన్ని రెజిమెంట్స్‌లో ఆ కల్చర్ ఉండొచ్చు. నాకు హ్మ్. తెలీదు. నేనెప్పుడు చూడలేదు. ఓకే. బికాజ్ ఐ యామ్ ఎ టీటోటలర్ ఫస్ట్‌లీ దట్ ఈస్ ది ప్రాబ్లమ్. సో, ఓకే. నాకు ఆ అవగాహన కూడా లేదు కాబట్టి. బట్ ఓకే. కొన్ని రెజిమెంట్స్‌లో కొన్ని యూనిక్ కల్చర్స్ ఉంటాయి. సో, హుహు. మేబీ వన్ ఆఫ్ ది రెజిమెంట్స్ మే హావ్ ది కల్చర్ ఆఫ్ బ్రేకింగ్ ది గ్లాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డ్రింక్. ఓకే. సో, ఓకే. ఆ గ్లాస్‌కి ఆ 2 డ్రింక్సో, 3 డ్రింక్సే దానికి లైఫ్ టైమ్ వారంటీ అన్నట్టుగా ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ అయ్యుండొచ్చు. కానీ నాకు అంత ఓకే. క్లారిటీగా నాకు సార్ మీరు వర్క్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ కొలీగ్స్ ఉంటారు గదా! అంటే లైక్ ఇది చాలా కష్టం తీసుకోవడం. వాళ్ళని ఆ బాడీని అప్పచెప్పడం గాని దట్ ఫ్యామిలీకి. ఈస్ ది టఫెస్ట్ సార్. టఫెస్ట్ జాబ్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ ఈస్ టు టేక్ ది బాడీ ఆఫ్ యువర్ మార్టైర్డ్ సోల్జర్ హ్మ్. టు హిస్ హోమ్. నేషనల్ ఫ్లాగ్‌లో బాడీ ఎప్పుడైతే తీసుకెళ్ళి నేషనల్ ఫ్లాగ్ ఫోల్డ్ చేసి ఆ తల్లి చేతిలో గానీ, వాళ్ళ ఆవిడ చేతిలో గానీ, వాళ్ళ పిల్లల చేతిలో గానీ పెట్టడము దట్ ఈస్ ది మోస్ట్ టఫెస్ట్ జాబ్ ఇన్ ది ఆర్మీ. దానికి మించిన టఫ్ జాబ్ నాకు అనిపియదు. అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎన్నో రోజులు ఫుడ్ తినబుద్ధి గాదు. ఎవరితో మాట్లాడబుద్ధి గాదు. పగతో రగిలిపోతా ఉంటాం. సో, దట్ ఈస్ ది టఫెస్ట్ జాబ్. బట్ ప్రతి ఒక్కరికి రివెంజ్ తీసుకుంటారా సార్? అంటే 100%. ఆర్మీ? అంటే ఆర్మీలో ఒక కల్చర్ ఉంది సార్. హ్మ్. ఎవరైతే నా యొక్క రెజిమెంట్ నుంచి ఒక సోల్జర్‌ని చంపాడో, ఆ యొక్క రెజిమెంట్‌కి నేను వెళ్ళి వాడు ఒక తల తీసుకెళ్తే నేను 2 తీసుకొస్తా. ఆ 2 తీసుకొచ్చే వరకు నిద్రపోయే ప్రసక్తే లేదు. హ్మ్. ఆ రివెంజ్ ఈస్ టేకెన్ ఫర్ ష్యూర్. ఇన్‌ఫాక్ట్ పారా రెజిమెంట్స్‌లో ఒక కల్చర్ ఉంది. పారా రెజిమెంట్స్‌లో ఎవరైతే పైనుంచి జంప్ చేస్తారో, ఎవరైనా జంప్‌లో హ్మ్. చనిపోతారో, ఇమ్మీడియేట్‌లీ రెజిమెంట్ మొత్తం జంప్‌కెళ్తది సార్ మళ్ళీ. ఆ! ఆ సైక్‌ని బ్రేక్ చేయాలి. ఫియర్‌ని బ్రేక్ చేయాలి. ఓకే. ఆ ఫియర్‌ని బ్రేక్ చేయాలి అంటే దట్ సేమ్ నైట్ ఎంటైర్ రెజిమెంట్ విల్ గో ఫర్ ఎ ఫ్రీ ఫాల్ అగైన్. ఫ్రీ ఫాలింగ్. యెస్. దాన్ని పారా జంప్ అంటారు. ఫ్రీ ఫాల్. సో, దే విల్ గో ఫర్ ది పారా జంప్. ఎంటైర్ రెజిమెంట్ ఇంక్లూడింగ్ ది కమాండింగ్ ఆఫీసర్. థey'll టేక్ దట్ జంప్. దట్ ఈస్ టు ఇన్‌ఫ్యూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ట్రూప్స్. ఒకడు పోయాడు అంటే డజంట్ మీన్ యూ విల్ ఆల్సో గో. హ్మ్. పోతావు అనుకున్నా పోదాం. దట్ ఈస్ హౌ స్పిరిట్ ఈస్ బిల్ట్ ఇన్ ది ఫోర్సెస్. నిజంగా గూస్ బంప్స్ వస్తాయి యెస్. నాకు. దట్ ఈస్ హౌ ది కల్చర్ ఆఫ్ ది ఆర్మీ. చచ్చిపోతామని తెలిసినా ఏదవుతామని తెలిసినా. సర్, యూ హ్యావ్ గాన్ టు సర్వ్ యువర్ మదర్‌ల్యాండ్. అట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ ఆల్సో యూ విల్ ప్రొటెక్ట్ హర్. ఇది నువ్వు తీసుకున్న ఒక ఏమంటారు ఓత్. శపథం. ఓత్. ఓత్. సో, దట్స్ వేర్ సర్ ఇన్ ది ఆర్మీ డెత్ ఈస్ నెవర్ ఫియర్డ్ సర్. డిఫీట్ ఈస్ ఫియర్డ్. ఓటమి ఆర్మీ తీసుకోలేదు. అది గేమ్స్ ఫీల్డ్‌లోనే తీసుకోలేదు. నాకు గుర్తు ఒక కబడ్డీ మ్యాచ్ జరుగుతుంది. జాట్ రెజిమెంట్ ఈస్ నోన్ ఫర్ కబడ్డీ. ఆ! నాది ఆర్టిలరీ రెజిమెంట్ మిక్స్డ్ ట్రూప్. హ్మ్. దేహరాదూన్ టోర్నమెంట్ జరిగింది. ఒక జాట్ రెజిమెంట్‌ని మేము ఓడించలేదు. వాళ్ళే గెలిచారు. కానీ ఒక్క స్కోర్ మార్జిన్‌తోనే వాళ్ళు గెలిచారు సార్. ఆ! ఆ జాట్ రెజిమెంట్ సీఓ ఆ కబడ్డీ మ్యాచ్‌కి వాళ్ళ యూనిట్‌కి ఆల్‌మోస్ట్ ఒక 800 మీటర్స్ దూరంలో ఉంది సార్. ఆ టీమ్ అంతా రోలింగ్ జేపించుకుంటూ తీసుకెళ్ళారు. ఓకే. ఆ! అంటే హీ సెడ్ ఆ! మీరొక్క పాయింట్‌తో గెలిసినా నాకది ఓటమి లాంటిది. నన్ను ఆళ్ళందరి ముందు తల దించేలాగా జేశారు మీరు అని చెప్పేసి అందరిని తిట్టుకుంటూ రోలింగ్ జేపించుకుంటూ తీసుకెళ్ళారు.
ఆర్మీ కెనాట్ టేక్ డిఫీట్స్. దిస్ ఈస్ టాట్ టు అస్. నువ్వు చనిపోయినా పర్వాలా బ్యాటిల్ ఫీల్డ్లో, కానీ ఓడిపోవడానికి మాత్రం వీలు. సో దట్ ఈజ్ వాట్ డే వన్ నుంచి మీరు మోటివేషన్ గురించి మాట్లాడారు, డెడికేషన్ గురించి మాట్లాడారు. దీస్ థింగ్స్ ఆర్ టాట్ టు అస్ ఫ్రమ్ డే వన్. డే వన్ నీలో ఆ చివరాఖరి ప్రాణం మిగిలింది అంటే నీకు ఏ పర్పస్కి అయితే పంపించారో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యే వరకు ఆ చివరి ఆఖరి ప్రాణాన్ని దానికే వాడు, అండ్ వాడు దానికే వాడు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. సో దెర్ ఇస్ నో కంపారిజన్. మీరు రీసెంట్గా చూస్తే ఆఫ్ఘనిస్తాన్ వాడు పాకిస్తాన్ మీద దాడి చేస్తే బట్టలు వదిలేసి పారిపోయారు సార్. అవును. యూ విల్ నెవర్ హియర్ లైక్ దిస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్మీస్. 1962 బ్యాటిల్లో నార్త్ ఈస్ట్లో బ్యాటిల్ ఆఫ్ వెలాంగ్, తవాంగ్, ఏమంటారు, కిబితూ వ్యాలీలో మన సోల్జర్స్ని పోస్టులు వదిలేసి వెనక్కి వచ్చేయండి అని చెప్పినా సరే ఎవ్వరూ వెనక్కి రాలి. దట్స్ ది గ్రేట్నెస్ ఆఫ్ మై సోల్జర్స్. ఇన్ఫ్యాక్ట్ బ్యాటిల్ ఆఫ్ సారాగడి, బ్యాటిల్ ఆఫ్ సారాగడిలో కూడా ద బ్రిటిషర్స్ గేవ్ ఆర్డర్స్ టు ద ట్రూప్స్ ఎట్ సారాగడి టు కమ్ బ్యాక్. వదిలేయండి ఆ ఫోర్ట్ని, మనం గెలుచుకుందాం, తర్వాత ఏముంది వాళ్ళ దగ్గర 10 రోజులు ఉంటుందో 15 రోజులు తర్వాత మళ్ళీ మనం గెలుచుకుందాం అంటే వెనక్కి తిరిగి వచ్చే లక్షణం ఇండియన్ ఆర్మీ సోల్జర్లో లేదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఆ 21 members ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ, 6 soldiers, దే యాక్సెప్టెడ్ డెత్ హోల్ హార్టెడ్. సార్ వెనక్కి తిరిగి వచ్చే కల్చర్ మన ఆర్మీలోనే లేదు. డిఫీట్ని ఒప్పుకునే కల్చర్ మన ఆర్మీలోనే లేదు. ఇండియన్ ఆర్మీ ఉన్నంత వరకు మన దేశం మీద ఎవ్వడు వేలెత్తి చూపించడానికి కూడా లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. మీరు ఇంత చెప్పిన తర్వాత నిజంగానే. సార్ యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. మోస్ట్ వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్, అండ్ జై హింద్ టు ఆల్ యువర్ వ్యూయర్స్. జై హింద్ సార్.